హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాము. హాయ్ మ్యామ్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టనందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, నిద్రలేచిన ఆర్తి హక్ చేసుకుని పడుకున్న ఆర్యన్ చూసి నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఆర్యన్, నీతో ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. ఇప్పటికే అమ్మను పోగొట్టుకున్నాను. నీకేమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే నీకు దూరంగా ఉండాలనుకుంటున్నా అని అందే ఆర్తి. ఆర్తి నుదుటిపై ముద్దు పెట్టినప్పుడే తెలివి వచ్చిన ఆర్తి మాట్లాడటంతో కళ్ళు మూసుకొని విని, ఆర్తి, నిన్ను ఇంతలా బాధ పెట్టిన ఎవరిని వదలను అనుకుని సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆర్యన్ ఫేస్ దగ్గరికి వచ్చి పెదవిపై ముద్దు పెట్టబోతున్న ఆర్తి పెదవులను తన పెదాలతో బంధించాడు. ఆర్తికి ఊపిరి ఆటలేదు. ఒక క్షణం ఊపిరి ఇచ్చి మరలా కంటిన్యూ చేశాడు ఆ ముద్దుని. నైట్ 10 o'clockకి రామకృష్ణ గారి ఇంట్లో అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా గెస్ట్ రూమ్లోనికి వచ్చారు యశోద గారు. లైట్స్ ఆన్ చేసిన యశోద గారికి బెడ్పై పడుకొని ఉన్న రామకృష్ణ గారిని చూసి ఆగిపోయారు. ఏ యశోద, రా లోపలికి, శశి పడుకుందా అన్నారు. మీరేంటి ఇక్కడ అన్నారు యశోద గారు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే కదా, అందుకే అన్నారు రామకృష్ణ గారు. సైలెంట్గా ఉండిపోయిన యశోద గారిని చూసి, ఏమైంది, నా మీద కోపమా, నేనేం చేశానో చెప్పొచ్చు కదా అన్నారు రామకృష్ణ గారు. సీరియస్గా చూసి, మీరే నా లోకం అనుకున్నా, కానీ భార్యని ఫ్రెండ్ని మోసం చేసే మనిషితో ఇన్ని రోజులు కాపురం చేశానని తెలియలేదు అన్నారు యశోద గారు. తెలుగులో ఉండే మాట్లాడుతున్నావా, ఎవరి కోసం దేనికోసం మాట్లాడుతున్నావు అన్నారు రామకృష్ణ గారు. దేవికతో మీ అక్రమ సంబంధం కోసం అన్నారు యశోద గారు. యశోద అని గట్టిగా అరిచి కొట్టబోయి ఆగి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదా, ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామకృష్ణ గారు. యశోద గారు ఏడుస్తూ అక్కడే కింద కూర్చుండిపోయారు. మర్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఆర్య అప్పుడే లోపలికి వచ్చి, డార్లింగ్, టిఫిన్ చేసావా అన్నాడు ఆర్య. మీ డాడీ అర్జెంటుగా క్యాంప్ అని వెళ్ళారు, నీకు చెప్పారా అన్నారు భారతమ్మ గారు. ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి చెప్పారు, ఏదో మీటింగ్ ఉందనుకుంటా, అందుకే వెళ్ళారు అన్నాడు ఆర్య. యశోద గారికి అర్థమైంది, తన మీద కోపంతో మీటింగ్కి అని వెళ్ళారు. తప్పు చేసింది కాక నా మీద అలక, నేను దూరంగా వెళ్ళిపోతే అని రకరకాలుగా ఆలోచనలో ఉండిపోయారు. అమ్మా, టిఫిన్ పెట్టు అని కూర్చొని యశోద గారిని గమనిస్తుంటే, టిఫిన్ చేసి యశోద గారికి బై చెప్పి శశిని చూసుకొని వెళ్ళిపోయాడు ఆర్య. ఆఫీస్లో ఆర్య క్యాబిన్లోకి వచ్చిన నిషా, హే, నీ పేరేంటి, ఆర్తినా, నువ్వు అర్జెంటుగా నీ పోస్ట్ నుండి రిజైన్ చేసి ఇక్కడి నుంచి దుబాయ్, నీకు ఎంత మనీ కావాలంటే అంత ఇస్తా అంది. ఎందుకు, నేనెందుకు రిజైన్ చేయాలి అంది ఆర్తి. నేను ఆర్యన్ని ప్రేమిస్తున్నా, నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతే నీకే మంచిది. ఊటీలో ఒక దాని వెంట బంగారం బంగారం తిరిగే వాళ్ళే కొంతమంది రవడీలు పెట్టి చంపించేశాను. నీవు నాకు ఒక లెక్క కాదు అని అంటూ ఉండగా పక్కనే ఉండి అంతా వింటూ శశి వాళ్ళ ముందుకు వచ్చి, బంగారం ఎవరు చంపించారు అంది. ఓహో అదా, వెబ్ సిరీస్ స్టోరీలే, అంతేకాదు ఆర్తి, మిగిలిన స్టోరీ రేపు చెప్తా అని కళ్ళతోనే ఆర్తికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అప్పటికే స్థానంలో నిలబడిపోయిన ఆర్తిని పిలిచింది శశి. శశి పిలుపులకు స్టూడియోనికి వచ్చి, ఏం లేదు అంది. నిజం చెప్పు, నేనంతా విన్నా. అలాగే నేను చంపాలని చూసిందా, ఎప్పుడు, ఎక్కడ, నిషాన్ చూసి నువ్వు భయపడటం నాకు తెలుసు అంది శశి. శశిని హక్ చేసుకుని, నాకే ఎందుకు ఇలా జరుగుతాయి, నేను ఏ పాపం చేశానో అని ఏడుస్తోంది ఆర్తి. ఆర్తిని ఓదార్చి లాలనగా, చెప్పు, నీకు మేమంతా ఉన్నాం, ముఖ్యంగా అన్నయ్య అంది శశి. రెస్టారెంట్లో జరిగింది, ఆ రోజు నిషా రౌడీలతో మాట్లాడింది అంతా చెప్పి నన్ను చంపాలని చూశారు. ఒక ఆంటీ నన్ను సేవ్ చేసింది అని చెప్పింది, ప్రెగ్నెంట్ సంగతి చెప్పకుండా. సరే, నేను చూసుకుంటా, అలాగే నువ్వు ఒంటరిగా నిషాకి ఎదురుగా పడకుండా ఉండు, నువ్వు యూఎస్ వెళ్ళే వరకు అయినా అంది శశి. సీసీలో నిషాని ఆర్తి క్యాబిన్లో చూస్తూ అక్కడికి వచ్చిన ఆర్యకి అప్పుడే వెళ్ళిపోతున్న నిషాని చూసి లోపలికి వెళ్ళబోయి ఆగి, ఆర్తి శశికి చెప్పింది మొత్తం విని కోపంగా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఆర్య కోపంగా వెళ్ళడం చూసిన శౌర్య ఆర్య వెనకాలే వెళ్ళి, ఏమైందిరా అన్నాడు. ఆర్తి శశితో చెప్పింది అంతా చెప్పి, అది నా ఆర్తిని చంపాలని చూసింది, దానికి నరకం అంటే ఏంటో చూపిస్తా అన్నాడు కోపంగా. మనకు నిషా కాదు ముఖ్యం, నీకు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఆర్తి అమ్మగారి ఏం చేశారు, ఇది ముఖ్యం.
నిజంగా నిషాకి నువ్వు ప్రేమించింది ఆర్తి అని తెలీదు. సో నిషా సంగతి తర్వాత చూద్దాం అని అన్నాడు శౌర్య. ఆర్య సైలెంట్ అయ్యాడు. శశి ఆర్తి మాట్లాడుకుంటూ ఉండగా శశి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అంది. అటువైపు నుండి మేడం దేవిక గారికి యాక్సిడెంట్ అయింది అన్నారు. వాట్, దేవిక ఆంటీకి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు ఎక్కడ అంది కంగారుగా. అక్కడే ఉన్న ఆర్తి వెంటనే ఏడుస్తూ దేవిక ఆంటీకి యాక్సిడెంట్ అయిందా? ఆంటీ యూఎస్ వెళ్ళారు కదా అంది. నీకెవరు కాల్ చేశారు అని ఏడుస్తోంది ఆర్తి. ఆర్తి ఆర్తి కూల్ అని వాటర్ ఇచ్చి రిలాక్స్ అవ్వు. నువ్వు అనుకున్నట్టు దేవిక ఆంటీ కాదు, మా ఫ్రెండ్ మదర్ అంది చేసి. అవునా, నేను చాలా గాబరా పడ్డాను, థ్యాంక్ గాడ్ అని. ఓకే, నాకు చిన్న వర్క్ ఉంది అని వెళ్ళిపోయింది ఆర్తి. ఆర్తి వెళ్ళిన తర్వాత ఆర్య క్యాబిన్లోనికి వెళ్ళిన మనం అనుకున్నది నిజమే అని ఫోన్ డ్రామా సంగతి చెప్పి ఆర్తిని సేవ్ చేసింది దేవిక ఆంటీనే. మన ఇంటికి వచ్చిన రోహిణి కొడుకే అనుకుంటారన్నయ్య అంది కొంచెం ఎమోషనల్గా. ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ తీసి ఆర్య నెంబర్ చూసి చెప్పార్య అన్నారు దేవిక గారు. చెప్పవలసింది నేను కాదు మీరు అన్నాడు ఆర్య. ఆర్తి కోసం అన్నాడు. ఆర్తినా? నీ భార్య ఆర్తి కోసమా అన్నారు దేవిక గారు. ఆంటీ అంటే మీకు అన్నీ తెలుసు అన్నమాట, నా పెళ్లితో సహా అన్నాడు ఆర్య. లేదార్య, నాకు కొంచెమే తెలుసు. ఎందుకు నీ నుండి దూరంగా ఉంటుందో తెలీదు. నీకు దగ్గర చేసే నిజం బయటకు వస్తుందని బెంగళూరు నుండి హైదరాబాద్ తీసుకువచ్చాను. కావాలనే నేను నీ కంపెనీ ఇంటర్వ్యూకి పంపాను. అయితే నువ్వు ఆర్తిని చూడగానే పెళ్లి చేసుకుంటావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడే అర్థమైంది ఆర్తిని వదులుకోవడం నీకు ఇష్టం లేదు అని. అందుకే నేను వెళ్ళేటప్పుడు నీకు ఆర్తిని కలవటం ఈజీ అవుతుందని నీ పక్క ఫ్లాట్లోనే ఆర్తి ఉండేలా ఏర్పాట్లు చేశాను అన్నారు దేవిక గారు. ఆంటీ మీకు ఆర్తి ఎక్కడ కలిసింది అన్నాడు ఆర్య. దేవిక గారు ఆర్తిని ఎలా సేవ్ చేశారో ఆర్యకు చెప్తున్నారు. 4 సంవత్సరాల క్రితం ల్యాండ్ పడి మీద వెళ్ళిన దేవిక గారు ఊటీలో ఉన్న గెస్ట్ హౌస్లో వెళ్ళే దారిలో ఒక అమ్మాయిని 4 రౌడీలు తరుముతూ వస్తున్నారు. అమ్మాయి వెనుకకి రౌడీలు వస్తున్నారా అని చూస్తూ ముందుకు వస్తున్న కారుని చూడకుండా కారు కింద పడిపోయింది. రౌడీలు కూడా అక్కడికి వచ్చారో అప్పటికే స్పృహ కోల్పోయింది అమ్మాయి. డ్రైవర్ దేవిక గారు కూడా కారు దిగి అమ్మాయి దగ్గరికి వచ్చారు. రౌడీల్లో ఒక రౌడీ ఈ అమ్మాయి మా చెల్లెలు మొదస్థిమితులు లేదు, పారిపోతుంటే అని చెప్తూ ఉండగా వెనక వెళ్ళ నుండి దిగిన సెక్యూరిటీ గార్డ్స్ని చూసి రౌడీలు పారిపోవటానికి ట్రై చేశారు. అందరినీ పట్టుకుని కొట్టి అడగగా ఒక అమ్మాయి చమ్మని డబ్బులు ఇచ్చిందని ఆ అమ్మాయి ఎవరో తెలియదని చెప్పారు ఒక రౌడీ. ఫోన్ చేసి ఆమెను చంపేశామని చెప్పు అని అన్నారు దేవిక గారు. రౌడీలు కూడా అలాగే చెప్పారు. అటువైపు నుండి థ్యాంక్స్, మీకు అమౌంట్ పంపిస్తా అని కాల్ కట్ చేసింది. రౌడీలు పోలీస్ స్టేషన్కి అప్పగించి చమ్మమని చెప్పిన అమ్మాయి నెంబరు రౌడీల ఫోన్ నుండి చేసిన ఫోన్ని స్విచ్ ఆఫ్ వచ్చింది. కారు కింద పడిన అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోతామని అనుకున్న దేవిక గారికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అలాగే ఆ దెబ్బలు ఇప్పుడు తగిలిన దెబ్బలు కాదని 2 రోజుల క్రితమే తగిలినవని చెప్పారు డాక్టర్. పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీలను ఆ అమ్మాయిని అంతలా ఎందుకు టార్చర్ పెట్టారో అని కొట్టి అడిగారు పోలీసులు. లేదు సార్, ఆ అమ్మాయి దెబ్బలతోనే మాకు కనిపించింది అని చెప్పాడు ఒక రౌడీ. స్పృహ రావడానికి 2 రోజులు పడుతుంది, తన పేరు మాత్రమే ఆర్తి అని చెప్పింది. ఆర్తిని అలా వదలలేక పోలీసులతో అవసరమైతే తీసుకువస్తాను, ఆర్తి పేరు బయటకు రాకూడదని చెప్పి బెంగళూరు తీసుకుని వెళ్ళిపోయారు దేవిక గారు. ఎవరిని ప్రేమించి మోసపోయింది అనుకున్నారు దేవిక గారు. రోహి పుట్టిన తర్వాత రోహి పెరిగే కొద్దీ వాడిలో ఆర్య పోలికలు. ఒకసారి ఆర్య ఫోటో మ్యాగజైన్లో చూసి ఎమోషనల్ అవ్వటం, ఆర్యనే రోహి తండ్రి అని రాతలు కలవరింతలు బట్టి నీకు ప్రమాదం అని నీకు దూరంగా ఉంటుంది అని తెలిసి హైదరాబాద్ తీసుకుని వచ్చాను అని చెప్పారు. ఆంటీ, ఆ రౌడీల్ని పెట్టింది ఎవరో కాదు నిషా అన్నాడు ఆర్య. నాకు డౌట్ వచ్చింది నిషా అని. ఆర్య, నువ్వు ఊటీ వెళ్ళి ఏమైంది అన్నదే తెలుసుకో అన్నారు దేవిక గారు. నేను అదే అనుకుంటున్నా ఆంటీ, కానీ ఆర్తిని ఒక్కదాన్ని ఇక్కడ ఉంచటం, రోహి సర్జరీ చేయాలి, ఆర్తిని ఇక్కడికి పంపు, నువ్వు అక్కడ విషయం తెలుసుకొని ఇక్కడికి రా అన్నారు. ఓకే ఆంటీ, ఆర్తి రోహి జాగ్రత్త అన్నాడు ఆర్య. నీ కొడుకుని నీ భార్యని సేఫ్గా అప్పగించే బాధ్యత నాది. నా కొడుకుని నాకు తెలియకుండానే దూరం చేసుకున్నా, నీకు నీ కొడుకుని దూరం చేయను, నన్ను నమ్ము అన్నారు దేవిక గారు. మమ్మీ డాడీ తర్వాత నేను నమ్మేది మిమ్మల్ని ఆంటీ అన్నాడు. థ్యాంక్స్ ఆర్య, టేక్ కేర్ అని దేవిక గారు ఫోన్ పెట్టేశారు. అంటే ఒకసారి రోహిత్తో మాట్లాడించరా అన్నాడు ఆర్య. రోహిత్ నిద్రపోయాడు, రేపు కాల్ చేస్తా అన్నారు దేవిక గారు. ఓకే అని కాల్ కట్ చేశాడు ఆర్య. ఫోన్ పెట్టిన తర్వాత దేవిక ఆంటీకి కొడుకున్నాడా? ఆంటీకి తెలియకుండా తన కొడుకుని ఎవరు దూరం చేశారు?
ఆంటీ తన కొడుకు కోసం తెలుసుకోవడానికి ట్రై చేయలేదా? ఆర్తి ఎవరికి భయపడుతుంది? రోహి కూడా సర్జరీ అయిన తర్వాత ఆంటీ కొడుకు ఎక్కడ ఉన్నా తెలుసుకుంటారు. నా ఆర్తిని, నా కొడుకుని అమ్మలా కాపాడి నా దగ్గరికి చేర్చిన దేవికాంటి రుణం తీర్చుకోవాలంటే ఆంటీ కొడుకును అప్పగించాలి అనుకున్నాడు. రామకృష్ణ గారి ఇంట్లో హాల్లో కూర్చుని యశోద గారు పలు విధాలుగా ఆలోచనలో ఆలోచిస్తూ ఉన్నారు. ఆర్యని, నా భర్తని దేవికకి అప్పగించి నేను దూరంగా వెళ్ళటమే సరైన నిర్ణయమా? ఎవరికి తెలియకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుని తనకి దగ్గర ఏర్పాటులో ఉన్నారు యశోద గారు. అప్పుడే వచ్చిన రామకృష్ణ గారిని చూసి గెస్ట్ రూమ్లోనికి వెళ్ళిపోయారు. రామకృష్ణ గారు కూడా యశోద గారి వెనకాల వెళ్ళి, నా మీద నమ్మకం లేని నీతో నేను ఉండలేను, కానీ నీకో విషయం చెప్పాలి. ఆర్య మన కొడుకు కాదు అన్నారు రామకృష్ణ గారు. అదే కదా నేను చెప్తున్నా, మీరు దేవిక మమ్మల్ని మోసం చేసి అని అనేలోపు రామకృష్ణ గారు కోపంతో గట్టిగా షటప్, జస్ట్ షటప్, ఇంకో మాట మాట్లాడితే అని తన చేతిలో ఉన్న పేపర్స్ యశోదాకి ఇచ్చారు. చదివి అప్పుడు చెప్పు. నా గురించి దేవిక గురించి తెలిసినా కూడా నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నారు రామకృష్ణ గారు. యశోద చదివి ఇది నిజమా అంది. అవును, నీకు పుట్టిన బిడ్డ చనిపోయాడు, నీకు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు, అదే కదా నువ్వు చూసింది. అవును, అది నిజం అని ఆర్య పుట్టినప్పుడు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేశారు. ఏమైపోతావని ఏడుస్తున్న రామకృష్ణ గారి దగ్గరికి దేవిక భర్త శరత్ అక్కడికి వచ్చి, బాధపడకురా, అప్పుడు దేవికకి బాబు పుట్టాడు, ఆ బాబుని దేవికకి చెప్పి యశోదాకి ఇచ్చేస్తాం, యశోదాకి ఏం అవ్వదు అన్నాడు శరత్. దేవికకి పుట్టిన బిడ్డని ఎలా యశోదాకి ఇస్తావరా? ఇది కరెక్ట్ కాదు అన్నారు రామకృష్ణ గారు. దేవికకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది, కానీ యశోదాకి లేదు. తనకు పిల్లలు పుట్టరు అని తెలిస్తే మనకు దక్కదు అన్నారు శరత్ గారు. ఇందులో నర్సు వచ్చి, మీ వైఫ్ బాబు కోసం అడుగుతున్నారు, సడన్గా బాబు లేడు అంటే ఆవిడ ప్రాబ్లం, అందుకే ఏం చేయాలో తెలియక కంగారులో మీ దగ్గర ఉన్నాడు అని చెప్పాను అంది నర్సు. శరత్ ఇంకా దేవికకి స్పృహ రాలేదు. యశోదని ఎలా మేనేజ్ చేయాలి అన్నారు రామకృష్ణ గారు. దేవికకి తెలివి వచ్చిన తర్వాత నేను చెప్తాను యశోద పరిస్థితి అని చెప్పి బాబుని తీసుకుని రామకృష్ణ చేతిలో పెట్టారు శరత్ గారు. యశోద దగ్గరికి బాబుని తీసుకుని వెళ్ళి ఇస్తారు. యశోద బాబుని చూసి హ్యాపీగా ముద్దులు పెడుతూ నా బంగారు కొండ అని మురిసిపోతూ ఉంది. దేవికకి తెలివి వచ్చిన వెంటనే బాబేడి అని అడుగుతారు శరత్ గారిని. దేవిక గారిని చూసి, అది యశోదకి బాబు పుట్టి చనిపోయాడు, ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు, అందుకని మన బాబుని యశోదకి ఇచ్చేసాను, నిన్ను అడగకుండా నీ కొడుకు నీకు దూరం చేశాను, నన్ను క్షమించు అన్నారు శరత్ గారు. దేవిక ఏడుస్తూ, తల్లిని ఒకసారైనా నా కొడుకుని చూడకుండా ఎలా ఇచ్చేశారు అన్నారు. మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది దేవిక, కానీ యశోద కళ లేదు, ఇప్పుడు పుట్టిన బాబు చనిపోయాడంటే యశోద కూడా దక్కదు అని అన్నారు శరత్ గారు. దేవిక శరత్ గారిని పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. ఆర్య పుట్టిన 6 నెలల తర్వాత శరత్ గారికి యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. దేవిక ఒంటరిదైపోయింది. రామకృష్ణ గారు యశోదకి నిజం చెప్పి ఆర్యను తిరిగి ఇచ్చేస్తా అని చాలాసార్లు అన్నారు. యశోద ఆర్యపై ప్రేమను పెంచుకుంది. ఆర్య తన కొడుకు కాదు అని తెలిస్తే బతకదు. శరత్ కోరిక కూడా ఆర్య యశోద దగ్గర పెరగటమే వద్దు అని చెప్పింది. అక్కడే ఉండే ఆర్య తన కొడుకునే అని తెలిసిపోతుంది అని యూఎస్ వెళ్ళిపోతారు దేవిక గారు. ఇదంతా చెప్పి ఇది ఆర్య DNA రిపోర్ట్ అని ఇస్తారు. ఎప్పటికీ నీకు చెప్పనని మాట ఇచ్చాను, కానీ దేవికని నువ్వు అనుమానిస్తున్నందుకు నిజం చెప్పాను అని అన్నారు రామకృష్ణ గారు. అంతా విని నన్ను క్షమించని రామకృష్ణ గారు కాళ్ళ మీద పడ్డారు దేవిక గారు. అప్పటి వరకు డోర్ దగ్గర నుండి వింటున్న ఆర్య అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు. నన్ను క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నా, నా వల్ల పెద్ద పాపం జరిగింది, నా కోసం తన బిడ్డను పురిట్లోనే త్యాగం చేసింది, దేవికని మిమ్మల్ని అవమానించాను అని ఏడుస్తూ అలానే ఉండిపోతారు. చాలాసార్లు దేవిక గారు ఆర్యని ఎత్తుకోవాలని చూస్తే తను ఇవ్వకపోవటం గుర్తుకు వచ్చి ఇంకా బాధపడుతున్నారు. ఒకసారి యశోద గారిని చూసి తన రూమ్కి వెళ్ళిపోతారు. రామకృష్ణ గారు యశోద గారికి చెప్పింది విని బయటికి వచ్చి బాధగా ఆర్తి దగ్గరికి వెళ్తాడు. ఆర్తిని చూడగానే ఆర్తిని గట్టిగా పట్టుకొని తన బాధని కంట్రోల్ చేసుకుంటూ, ఆర్యన్ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఇంట్లో అందరూ క్షేమే కదా అని అంటున్న ఆర్తిని ఇంకా గట్టిగా పట్టుకొని, నేను ఇంట్లో వాళ్ళ కోసం బాధపడుతున్నానా అని నీకెలా అనిపించింది, నీవు నన్ను అర్థం చేసుకున్నట్లు నేను నిన్ను అర్థం చేసుకోలేదా అని అనుకొని, ఏం లేదు బంగారం, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్, నా పక్కనే ఉండు అని సోఫాలో ఆర్తి ఒడిలో పడుకుని ఉండిపోయాడు. ఆర్యని చూస్తూ, ఏమైంది ఆర్య, ఎలా డీరా పడిపోయావు, నిన్నెప్పుడు ఇలా చూడలేదే అని అనుకొని ఆర్య నుదుటిపై ముద్దు పెట్టుకుని తన తల నిమురుతూ ఉండిపోయింది. దేవిక గారి కోసం యశోద గారి కోసం ఆలోచిస్తూ నిద్రపోయాడు ఆర్య.
అర్ధరాత్రి మెలకు వచ్చి ఆర్యకి ఆర్తి ఒళ్ళో ఉండటం చూసి పైకి లేచి నిద్రపోతున్న ఆర్తిని బెడ్రూమ్లో తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి పక్క రూమ్లోకి వెళ్ళి దేవిక గారికి వీడియో కాల్ చేస్తాడు. దేవిక గారు లిఫ్ట్ చేసి, ఏంటి ఆర్య, నీ కొడుకు కోసమా అన్నారు నవ్వుతూ. ఏం మాట్లాడకుండా దేవిక గారిని చూస్తూ ఆర్యని చూసి, ఆర్య ఏమైంది, ఎనీ ప్రాబ్లం అన్నారు. సైలెంట్గా ఉన్న ఆర్యని చూసి, ఆర్తి ఎలా ఉంది, నువ్వు బాగానే ఉండవు కదా అన్నారు. హా అమ్మా అని, బాగున్నా ఆంటీ అన్నాడు. ఫస్ట్ టైం ఆర్య నోటి వెంట అమ్మ అనడంతో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి దేవిక కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చాయి. రోహిణి పిలుస్తా ఉండు అని రోహిణిని పిలిచి మాట్లాడమని ఫోన్ ఇస్తారు. రోహి ఆర్యన్ చూసి, ఫ్రెండ్ ఎలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ. నీకు నేను డాడ్ అని తెలియదు, అందుకే నువ్వు డాడ్ అని పిలవలేవు, తెలిసిన నేను చెప్పలేను. ఇప్పటి వరకు ఆంటీ అని పిలిచే ఆంటీ కాదు అమ్మ అని తెలిసినా పిలవలేను నేను అని అనుకున్నాడు. నానమ్మకు చెప్పు ఫ్రెండ్, నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొద్దని అన్నాడు. మేము నీ దగ్గర లేకపోయినా నేను నానమ్మ ఉందిరా అని, త్వరలోనే వస్తా నీ దగ్గరికి, మీ నానమ్మకు చెప్పు అన్నాడు. ఆర్య కాల్ కట్ చేశాడు. సారీ అమ్మా, నిన్ను అమ్మ అనే పిలవాలి, నిన్ను చూడాలని కాల్ చేశాను, కానీ యశోద అమ్మ గుర్తుకు వచ్చి నిన్ను అమ్మ అని పిలవలేకపోయాను అని అనుకొని ఆర్తి దగ్గరికి వెళ్ళి ఇంకా పడుకొని ఉండటంతో ఆర్తి పక్కన పడుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు. బంగారం, నీకు తెలియదు కదా, నిన్ను రక్షించింది మీ అత్తగారు, అదే మా అమ్మ, కానీ అమ్మ అని దగ్గరికి వెళ్ళి యశోద అమ్మని బాధ పెట్టలేను అని అనుకుంటూ ఉండగా ఆర్తి లేచి ఆర్యన్ అని పిలిచింది. అన్నాడు. ఇంకా గట్టిగా హాక్ చేసుకుని, ఒకసారి నా వంక చూడు అని చూసిన ఆర్య పెదాలతో తన పెదవిని కలిపింది. ఆర్య దాన్ని డీప్ కిస్ చేశాడు. అలా 10 minutes తర్వాత ఫ్రీజ్ అయి, ఆర్య నువ్వు అల్లరి చేస్తేనే నాకు ఇష్టం, ఇలా డల్గా వండుకొని ఆర్య పెదవిపై చిరుముద్దు ఇచ్చి, పడుకో ఇంకా తెల్లవారలేదు కదా అని హక్ చేసుకుని జోకుడుతూ నిద్రపోయిన ఆర్యను చూసి, ఏమైంది, నువ్వు బాధపడుతుంది నా కోసం కాదు అని అర్థమవుతుంది, తెలుసుకోవాలి ఎలా అనుకుంటూ ఆర్తి కూడా నిద్రపోయింది. ఆర్య ఇంటికి వెళ్తాడు. ఎప్పుడూ ఎదురు వచ్చే యశోద గారు రాకపోవడంతో హాల్లో ఉన్న రామకృష్ణ గారు చూసి, డాడ్ అమ్మేది అన్నాడు. అమ్మ కిచెన్లో ఉందిరా అన్నారు. డాడ్ నేను ఊటీ వెళ్ళాలి, అక్కడ మన కంపెనీలో చిన్న ఇష్యూ ఉందంట, 2 daysలో వెళ్తున్నా అన్నాడు ఆర్య. ఏంట్రా కొత్తగా నాకు చెప్తున్నావు, మీ అమ్మకు చెప్పు అన్నారు. అమ్మా అమ్మా అని పిలిచాడు ఆర్య. యశోద గారు వచ్చి, రా ఆర్య టిఫిన్ చేయవా అన్నారు. యశోద గారు నార్మల్గా ఉండడం చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యి బొగ్గ మీద ఒక ముద్దు పెట్టి బై అని వెళ్ళిపోయాడు. ఆర్య వెళ్ళిన తర్వాత దేవిక గారికి ఫోన్ చేసింది ఆర్తి. హలో ఆర్తి, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, ఈలోపు నువ్వే చేసావు అన్నారు దేవిక గారు. ఏ ఆంటీ, రోహిత్కి సర్జరీ ఎప్పుడు తెలిసిందా అంది ఆర్తి. అవునరా, నువ్వు ఇక్కడ రావడానికి రెడీ చేసుకో, మీ బాస్ ఒప్పుకున్నాడా, నువ్వు అడుగుతానని చెప్పావు కదా అన్నారు ఆర్య కోసం ఏమీ తెలియనట్లు. హా ఆంటీ, ఈరోజు అన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటా అంది ఆర్తి. ఓకే టేక్ కేర్ అని కాల్ కట్ చేశారు. ఆఫీస్లో ఆర్య క్యాబిన్కి వచ్చిన నిషాని ఆర్య ఏం కావాలి అని అన్నాడు సీరియస్గా చూస్తూ. ఆర్య, ఆ ప్రాజెక్ట్ ఆర్తికి అప్పగించి నేను నీ పిఏగా ఉంటే వర్క్ ఇంకా బాగా వస్తుంది అని నా అభిప్రాయం, నువ్వేమంటావు అంది నిషా. నా క్యాబిన్ నుండే కాదు, నా ఆఫీస్ నుండి కూడా బయటికి పొమ్మంటారు, నీకు తెలుసు కదా నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని అన్నాడు ఆర్య. అమ్మాయి లేదు కదా అంది. లేదు అంటే ఎన్ని రోజులు రానిది ఇప్పుడు వస్తుందా, మేబీ చనిపోయిందేమో, అంటే ఉంటే వస్తుంది కదా అంది. ఏంటి జాతకం చెప్తున్నావా, లేదా నువ్వు దగ్గరుండి ప్లాన్ వేసి తన్ని చంపించావా అన్నాడు కోపంగా. అదేంటి ఆర్య, నేను ఎందుకు చంపిస్తాను, నేను ఎందుకు చంపడానికి ట్రై చేస్తా, అసలు అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు అంది కొంచెం కంగారుగా. చూడు నిషా, నా బంగారం అంటే నా ప్రాణం, అక్కడ తనకి ఏమైనా అయితే ఇక్కడ నేనుండను, త్వరలోనే నీకు నా బంగారాన్ని చూపిస్తా, నా మీద ఏమైనా హోప్స్ ఉంటే ఇక్కడితో ఆపే అని సీరియస్ టోన్తో వార్న్ ఇచ్చాడు ఆర్య. నిషా సైలెంట్గా బయటికి వెళ్తూ, దాని ప్రాణం పోతే ఇక్కడ ఈయన గారి ప్రాణం పోతుందంట, అది చచ్చి 4 సంవత్సరాలైంది పాపం, అది చచ్చిందని తెలిస్తే అని నవ్వుకుంటూ, అది చచ్చినట్లు ప్రూఫ్ చూపిస్తే ఎస్ ఆ పనిలో ఉండాలి అని అనుకుని వెళ్ళిపోయింది. నిషా వెళ్ళిన తర్వాత ఆర్తి ఆర్యన్ క్యాబిన్కి వచ్చి, ఆర్యన్ ఆంటీ కాల్ చేశారు, నన్ను యూఎస్ఏ రమ్మని, ఎంత త్వరగా అయితే అంత త్వరగా రమ్మని చెప్పారు అంది. నేను ఆల్రెడీ నీకు టికెట్ తీశాను అన్నాడు వర్క్ చేసుకుంటూ.
చెప్పకుండా టికెట్ తీసేశాను అని చెప్పడంతో డల్ అయ్యి ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. ల్యాప్ని పక్కన పెట్టి ఆర్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమైందిరా అన్నాడు ఆర్య. ఆర్యన్, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఈ పరిస్థితిలో నిన్ను వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, కానీ అక్కడ మన బాబు అని వెంటనే అదే ఆంటీ ఎదురు చూస్తుంది అంది ఆర్తి. ఇంకా రోహి కోసం చెప్పకపోవటం కోపం వచ్చిన ఆర్తిని ఏమీ అనలేక, బంగారం నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోతావా, నిజంగా నా దగ్గరికి వస్తావా అన్నాడు ఆర్య. ఆర్య అలా డైరెక్ట్గా అడగడంతో ఏం చెప్పాలో తెలియక, అది ఆర్య నువ్వు నా ప్రాణం, నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్తూ ఉండగా మధ్యలో ఆపి, నన్ను ఒంటరివాణ్ణి చేసి నాకు దూరంగా కూడా వెళ్ళిపోతావు అంతే కదా. ఆర్తి ప్రాబ్లంకి సొల్యూషన్ చూడాలి, కానీ మమ్మల్ని ప్రేమించే వారిని వదిలేసి వెళ్ళటం కాదు. నిన్ను ఆ రోజులా దూరం చేసుకునే పరిస్థితి తీసుకురాను. నీవే నా ఆనందం, నీవే నా జీవితం, నువ్వు దూరం అయితే నేను ఆ రోజు నుంచి నేను లేనట్లే అని అన్నాడు ఆర్య. ప్లీజ్ ఆర్యన్, నువ్వు అలా అనకు, నేను వెళ్ళాలి, అక్కడ మన ఇద్దరు ప్రాణం ఉంది అంది ఆర్తి. మనం ఉండగా మన ప్రాణానికి ఏమీ అవ్వదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని ఫేస్ అంతా ముద్దులు పెడుతూ ఆర్తి పెదాలను అందుకొని తన పెదాలతో బంధించాడు. ఆర్తి కూడా ఆర్యన్ తనకు ఎంత దూరం అవుతాడో, మరలా మిస్ అవుతాడేమో, నువ్వు నాకు మాత్రమే సొంతం అన్నట్లు ఆర్యని ఇంకా గట్టిగా హత్తుకుంది. ఆర్తి ఆఫీస్ నుండి వెళ్ళిపోతుంది అని తెలిసి నిషా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ఆర్తి ఎప్పుడూ ఆర్య వెనకే ఉంటుంది, ఆర్య దీనికి పడిపోతాడేమో అని డౌట్ వచ్చింది. దీన్ని కూడా ఏదైనా చేసేద్దాం అనుకున్నా డాడీ వద్దు అన్నారని ఆగాను. ఇది ఇక్కడ నుండి వెళ్ళిపోతే దానివల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదో అనుకుని రిలీఫ్గా ఫీల్ అయ్యి ఆర్తిని చూసి థ్యాంక్స్, నేను చెప్పిన వెంటనే జాబ్ మానేసి వెళ్ళిపోతున్నందుకు అంది నిషా. నిషాని చూసి ఒక నవ్వు నవ్వి, ఆర్య నీ సొంతం చేసుకోవాలని అనుకోవటం నీ భ్రమ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిషా ఆర్తిని చూసి, నువ్వు ఇక్కడే ఉంటే నీవు బతకటం భ్రమ అయ్యేది అని వెటకారంగా నవ్వుకుని వెళ్ళిపోయింది. నైట్ ఆర్తి ఫ్లాట్లో సైలెంట్గా సోఫాలో కూర్చొని ఉన్న ఆర్య దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఆర్య ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. ఆర్తి నుదుటిపై ముద్దు పెట్టి, మనం కలిసిన రోజు గుర్తుందా అన్నాడు చిలిపిగా చూస్తూ. ఆర్తి సిగ్గుపడి అంది. ఇప్పుడు ఎందుకు అంత సిగ్గు, ఆ రోజు లేని సిగ్గు అన్నాడు నవ్వుతూ. ఆర్యన్ అలా మాట్లాడితే నేను నీతో మాట్లాడను అంది ఆర్తి సిగ్గుపడుతూ. అలా సిగ్గుపడికి ఏదైనా చేసేయాలి అనిపిస్తుంది అన్నాడు బుగ్గపై ముద్దు పెట్టి. ఆహా అనిపిస్తుంది అలా అనిపించే అని ఆగిపోయింది. చెప్పు, అలా అనిపించే నేనేం చేశాను అన్నాడు అమాయకంగా. కలిసిన ఫస్ట్ రోజు నుండి రొమాన్స్ మీకు అంది. మనం కలిసిన రోజే అటువంటిది అని, కలిసిన రోజు మొదటి కిస్ అండ్ ఎక్కువసేపు మనం కిస్ చేసుకుంది కూడా అదే రోజు కదా అన్నాడు కొంటిగా చూస్తూ. ఆర్యన్ ప్లీజ్ అంది. మెమొరీస్ ఎందుకే మరి, గుర్తు చేసుకుని మరలా మెమొరబుల్గా చేసుకోవటానికి అని తన పెదాలని జతకలిపాడు. ఆ ముద్దులను ఇద్దరు వాళ్ళ కలిసిన రోజు గుర్తు తెచ్చుకున్నారు. శశి ఆర్తి ఒకే కాలేజ్. ఆర్తి డిగ్రీ ఫైనల్ ఇయర్లో జాయిన్ అయింది. కాలేజ్కి రావటం శశి బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది కొద్ది రోజులకి. శశి ఎప్పుడు ఆర్య కోసం చెబుతూ తనకు పేరెంట్స్ లేరని, ఆర్య పేరెంట్స్ తనని సొంతగా పేరెంట్స్గా చూసుకున్నారని, ఆర్య సొంత అన్న కన్నా ఎక్కువగా చూసుకుంటాడని, ఆర్య కేరింగ్ మంచితనం చెప్తూ ఉండగా ఆర్తికి తెలియకుండానే ఆర్య మీద ప్రేమ మొదలైంది. ఆర్య ఫోటో శశి సెల్లో చూసి ఆర్యని ప్రేమించడం మొదలుపెట్టింది. అది ప్రేమో ఇష్టమో తెలీదు. అలాగే తన ఇంటి పరిస్థితి వల్ల కూడా శశి కూడా ఎప్పుడూ చెప్పదు. శశి ఆర్య కోసం చెబుతుంటే ఇష్టంగా వినేది. ఆర్య కూడా అంతే. శశి ఫోన్ మాట్లాడేటప్పుడు ఆర్తి కోసం చెప్పడం, ఆర్తి మంచితనం అమాయకత్వం చెప్పడంతో ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలు ఉంటారా అని ఆర్తి కోసం శశి ఫోన్ చేసినప్పుడు ఆర్తి కోసం చెప్పే విషయాలు ఇంట్రెస్టింగ్గా వినేవాడు. అలా ఆర్తిని కూడా తెలియకుండానే ఆర్తి మీద ప్రేమను పెంచుకున్నాడు. ఒకరోజు ఊటీకి వచ్చాడు ఆర్య కంపెనీ పని మీద. శశి ఆర్య మాట్లాడుతూ ఉండగా శశి ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్పై ఆర్తిని చూసి ఎవరు ఆర్తివా అన్నాడు ఆర్య. హా అన్నయ్య అని లిఫ్ట్ చేసి, వస్తాను ఇంకా రాలేదే అంది శశి. ఆటలో ఉన్నా నేను త్వరగా వెళ్ళాలి, షాపింగ్ ఒకటే కదా, లేట్ అయితే మావయ్య తిడతాడు అంది. షాపింగ్ ఒకటే, లేట్ అయితే నేను మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాలే అంది శశి. వద్దు నువ్వు అస్సలు మా ఇంటికి రావద్దు, నేనేదో మేనేజ్ చేస్తాలే, నేను వచ్చేసరికి రెడీగా ఉండు, అందుకే కాల్ చేశా అని పెట్టేసింది ఆర్తి. శశి ఫోన్ చూసి ఏంటో దీని కంగారు అంది. ఏముంది మీ ఫ్రెండ్ అన్నాడు.
దానికి వాళ్ళ మావయ్య అంటే భయం. వాళ్ళ ఇంటికి కూడా రానివ్వదు. ఏంటి ప్రాబ్లం అంటే చెప్పదు అంది శశి. వాళ్ళ డాడ్ అన్నాడు ఆర్య. లేరు, వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ మావయ్య దగ్గరకు వచ్చేసారు ఆర్తి అమ్మగారు అంది. ఆర్య ఒక నిమిషం ఆలోచించి తనతో పరిచయం పెరిగిన తర్వాత ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. శశి, నా వాష్రూమ్లో హాట్ వాటర్ రావటం లేదు, నీ రూమ్లో ఫ్రెష్ అయ్యితా అని శశి రూమ్కి వెళ్ళిపోయాడు. ఆర్తి కోసం ఎదురు చూస్తున్న హాల్లో కూర్చొని శశికి శౌర్య నుండి కాల్ రావడంతో తన రూమ్లో ఆర్య ఉండటంతో ఆర్య రూమ్ బాల్కనీలో చైర్లో కూర్చొని శౌర్యతో మాట్లాడుతుంది. శశి ఆర్య రూమ్లోకి వెళ్ళటం ఆర్తి హాల్లోకి వచ్చి అక్కడ శశి కనపడక శశి రూమ్లోకి వెళ్ళింది. బాత్రూమ్ నుండి వాటర్ సౌండ్ రావడంతో ఇంకా రెడీ అవ్వలేదా అనుకొని దీనికి ఏం చెప్పను, నేను వచ్చేసరికి రెడీ ఉండమని చెప్పాను కదా అని అనుకుంటూ వాష్రూమ్ డోర్ గట్టిగా కొట్టింది. అప్పుడే డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన ఆర్య ముందుకి అడుగు వేయబోయి తడికాలు అవడంతో జారి పడిపోయి ఆర్తి నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఫోటోలు తప్ప ఫేస్ టు ఫేస్ చూడటం ఫస్ట్ టైం కావటం, ఒకరిపై ఒకరు ప్రేమ ఉంటూ దగ్గరగా ఉన్న ఇద్దరు హృదయ స్పందన పెరగటంతో అనుకోకుండా ఒకరి పెదాలు ఒకరు జత కలిపారు. ఇద్దరిలో ఊపిరి పీల్చుకుని మరలా ఒకరికొకరు సహకరించుకుని ముద్దులో మైమరిచిపోతూ ఆర్య చేతిలో ఆర్తిని తడుముతూ ఉండగా స్టోలోకి వచ్చిన ఆర్తి ఆర్యని చూసి విడిపించుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఆర్తి వెనక్కి వెళ్ళిన ఆర్యకి గేట్ దాటి వెళ్ళిన ఆర్తిని చూసి చా, నేను అలా ఇలా అనుకున్నాడు. నా మనసులోని ప్రేమని చెప్పకుండా ముద్దు పెట్టాను. ఒరే ఆర్య, ముందు ఐ లవ్ యూ చెప్పాలి, తర్వాత ముద్దులు హగ్గులు. నీదంతా రివర్స్, హగ్గు ముద్దు తర్వాత ఐ లవ్ యూ చెప్పు. ఈడియట్. ఆర్తి నన్ను ఏమనుకుంటుందో అంత దగ్గరగా చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అనుకున్నాడు. టవల్తో హాల్లో ఉన్న ఆర్యను చూసి ఏంట్రా అవుతారో అంది శశి. అదే నీ ఫ్రెండ్ నీ రూమ్లో నన్ను చూసి వెళ్ళిపోయింది అన్నాడు. దానికి భయం ఎక్కువ అంది. సరే టిఫిన్ పెట్టు అని తన రూమ్కి వెళ్ళాడు. ఇద్దరికి వాళ్ళ ఫస్ట్ మీట్ గుర్తుకు వచ్చి నవ్వుకొని నిన్ను ముద్దు పెడితే నువ్వు ఎందుకు నన్ను ఆపలేదు అన్నాడు ఆర్య. ఏమో ఆ క్షణం నువ్వు తప్ప వేరే ఆలోచన రాలేదు అంది. ఆర్తి దగ్గరికి హత్తుకొని ఆర్తిని చూస్తూ మీ అమ్మగారు చనిపోయారు కదా, మీ మావయ్య ఎక్కడా అని అడిగాడు ఆర్తి ఫేస్ని అబ్జర్వ్ చేస్తూ. మావయ్య అనగానే అది ఏమో అని భయపడుతూ అమ్మ చనిపోయాక అక్కడ ఉండలేక వచ్చేసాను అంది. అంటే మీ మావయ్య నీ కోసం ఎతుకుతారు కదా, నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని చెప్పావా అన్నాడు ఆర్య. ఆర్తి భయంగా ఆర్యని హక్ చేసుకుని వద్దు వద్దు, నేనే కాదు నువ్వు కూడా ఎక్కడ ఉన్నావో చెప్పొద్దు అంది భయపడుతూ. కూల్ ఆర్తి కూల్, నేనేం చెప్పను ఎవరికి కూడా, సరేనా అని ఆర్తిని మూడ్ మార్చడానికి నీవు మరలా ఎప్పుడు వస్తావో ఇండియా, ఈ రాత్రి మనం ఎంజాయ్ చేద్దామా అన్నాడు ముద్దు పెడుతూ. ఆర్యన్, నీకు ముందే చెప్పాను అలాంటి వద్దు అని అంది. నేను చెప్పాను కిస్లు హక్కులు ఉండాలని అని శృతి మించితే అది ఎక్కడికైనా వెళ్ళి ఆగుతుంది అన్నాడు మరలా ముద్దు పెడుతూ. ఆర్యన్ ప్లీజ్ అర్థం చేసుకో, నీవు ఇలా చేస్తే నేను అని ఆగిపోయింది. చెప్పు నువ్వు అన్నాడు పెదవిపై చిన్నగా ముద్దు ఇచ్చి. నేను కంట్రోల్ చేసుకోలేను ప్లీజ్ అంది ఆర్తి. నువ్వు అలా అంటే నేను అని కంగారు పడకు, ఆ రాత్రంతా నన్ను హక్ చేసుకుని పడుకో చాలు అన్నాడు. నా మంచి ఆర్య నన్ను ముద్దు పెట్టుకొని రా నిద్రపోదాం అని బెడ్రూమ్లోనికి వెళ్ళి ఆర్తి ఆర్యాని గట్టిగా హక్ చేసుకుని సారీ ఆర్యన్, నేను మరలా వచ్చి నేను ప్రమాదంలో పడేయలేను, అందుకే నేను అక్కడే ఉండిపోతాను. నేను ఇలా హక్ చేసుకొని నీకు దగ్గరగా ఉంటే అదృష్టం నాకు లేదు అని మనసులో బాధపడుతుంది. ఆర్తి మనసులో మాటలు ఆర్య అని తెలుస్తున్నా ఏమీ అనకుండా ఇంకా గట్టిగా తనలో దాచుకొని అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి నేను నా దగ్గర మన రోహిణి దగ్గరికి వస్తాను, అక్కడ అమ్మ ఉంది, నిన్ను నా నుండి అసలు దూరం కానివ్వదు అని ఆలోచిస్తూ ఎవరి ఆలోచనల వాళ్ళు ఆర్యకి దూరంగా వెళ్తున్నా అనే వేదంతో ఆర్తి ప్రాబ్లం క్లియర్ చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆర్తిని తనతోనే ఉంచుకోవాలి అనుకుని ఆర్య అలా నిద్రలోనికి జారుకున్నాడు. ఎయిర్పోర్ట్లో సైలెంట్గా ఉన్న ఆర్తిని హగ్ చేసుకుని నువ్వు ఆలోచించుకో, అంతా నీ మనసుకి ఏది నచ్చింది అదే జరుగుతుంది, మీ ఆంటీ మనవని కూడా ఏమీ అవ్వదు అని మనసులో నేను త్వరగానే నీ దగ్గరికి వస్తాను అని అనుకున్నాడు. ఆర్య, నేను లేను అని నువ్వు బాధపడకు, నేను ఎంత దూరంలో ఉన్నా నీకోసమే బతుకుతా అని నుదుటిపై ముద్దు పెట్టి వెళ్తాను అంది. సరే నేను వస్తాను అన్నాడు నవ్వుతూ. ఆర్తి లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ వెళ్ళింది అని కన్ఫర్మ్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఊటీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కాడు.
ఆర్తి ఆర్య ఎలా కలిశారో ఎలా విడిపారో తమ గతంలోనికి వెళ్లారు. ఆర్య ఆర్తిని ముద్దు పెట్టుకున్న తర్వాత ఆర్తి ఆర్యను విడిపించుకుని పారిపోయింది. వెనక ఆర్య వస్తున్నాడని తెలిసినా వెనక తిరగకుండా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన ఆర్తిని చూసి ఈవినింగ్ వస్తాన్నావో అప్పుడే వచ్చేసావేంటి అన్నారు పద్మ గారు. అమ్మా అది నాకు రికార్డ్ వర్క్ ఉంది అని గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చేసాను అని. మావి ఇంకా రాలేదా అంది. లేదు అన్నారు పద్మ గారు. అమ్మయ్య అనుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఆర్య ముద్దు పెడితే నీ బుద్ధేమైంది ఆర్తి, సిగ్గులేదు? ముద్దు కోసం అక్కడికి వెళ్ళినట్లు ముద్దు పెట్టించుకుని వచ్చేసావు. నీకోసం ఆర్య ఏమనుకున్నాడో ఆలోచించావా? ఆర్యని చూడగానే ఏదో ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయావు. ఈడియట్, స్టూపిడ్ అని తనని తిట్టుకొని ఇంట్లో డోర్ లాక్ అయిన సౌండ్ విని డోర్ ఓపెన్ చేసి ఎదుర్కొన్న వ్యక్తిని చూసి భయంగా మావయ్య అంది. ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు ఆర్తిని పై నుండి కింద వరకు చూస్తూ భూషణం. అతని చూపుకి చిరాకు పడుతూ అది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను అంది ఆర్తి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా మనుషులు ఉంటారు అని ఆర్తిని పట్టుకుని లేపే. అప్పుడే అక్కడికి వచ్చిన పద్మాగారిని చూసి వెళ్ళిపోయారు. పద్మాగారిని చూసి అమ్మ మనం వేరే ఇంట్లో ఉండొచ్చు కదా అంది. ఎందుకు? మీ నాన్నగారి ఆస్తిని నీ పేరు రాయటానికి టైం పడుతుంది. వాడైతే అన్నీ చూసుకుంటాడు. తర్వాత నీ పెళ్లి చేస్తే నా బాస్ తీరుతుంది. మావయ్యని పిలువు భోజనానికి అన్నారు పద్మగారు. నేను ఆ రూమ్కి వెళ్ళను, నువ్వే పిలుచుకో. నీకు ఎలా చెప్పనమ్మా, మావయ్య బిహేవియర్ బాగాలేదు. కూతురు ఏజ్ ఉన్న నన్ను అతలో చూస్తున్నాడు అని నా చదువు పూర్తయిన తర్వాత జాబ్ తీసుకొని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అప్పటి వరకు మావయ్య దగ్గర నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకుంది. ముందే కాలేజీకి వెళ్తావా అన్నాడు ఆర్య. ఈరోజు కొత్తగా అడుగుతున్నా ఏ అంది. ఏం లేదు, ఆర్తి వస్తుందా? ఆర్తితో నీకేంటి పని? అదే మొన్న మనం ఇంటికి వచ్చినప్పుడు నన్ను అలా చూసి వెళ్ళిపోయింది కదా, సారీ చెప్దామని. అమ్మో ఇంకోసారి అడిగితే డౌట్ వస్తుంది అనుకొని సరే నాకు వర్క్ ఉంది అని వెళ్ళిపోయాడు. కాలేజీకి రెడీ అయ్యి అమ్మా పిలిచింది ఆర్తి. అమ్మలేదు, పక్కింట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళింది అని దగ్గరకు వచ్చి ఆర్తి చేయి గట్టిగా పట్టుకున్నాడు భూషణం. మావయ్య చెయ్యదురు అంది గట్టిగా. నీ ఆస్తి రాగానే మన పెళ్ళైన తర్వాత అన్నీ అని ఊరుకున్నా, లేకపోతే మన శోభనం జరిగి చాలా రోజులయ్యేది అని బలవంతంగా తన కౌగిల్లో బంధించి ముద్దు పెట్టుకోబోతున్న భూషణాన్ని తోసి బయటికి పారిపోయింది. వెళ్ళవే వెళ్ళు, ఎక్కడికి వెళ్ళా నీవు ఇక్కడికి రావాల్సిందే అని వెళ్ళిపోయాడు. అసలు భూషణం గురించి తెలుసుకుందాం. భూషణం ఒక రౌడీ షీటర్. ఎప్పటి నుండో అక్క ఆస్తి మీద ఆర్తి మీద కన్నుపడింది. భూషణ్ సంగతి పద్మగారికి తెలీదు. అందరితో గొడవ పడతాడో అని, అది న్యాయం కోసం గొడవపడి జైలుకి వెళతాడు అని అనుకుంటున్నారు. నిజానికి ఆర్తి నాన్నగారి సత్యనాథ్ చనిపోవడానికి కారణం భూషణమే. భూషణ్ సంగతి తెలిసి సత్యనాథ్ గారు ఆస్తి మొత్తం ఆర్తి పెళ్లి చేసుకునే అతనికి ఆర్తికి వీడినామా రాశారు. అదే ఆయన చేసిన తప్పు. భూషణంకి ఆస్తి మీద దృష్టి ఉంది అని తెలిసి కానీ ఆర్తి మీద కూడా కన్ను పడిందని తెలియక ఆర్తి కాబోయే భర్తకి ఆర్తికి వీలునామా రాశారు. అది తెలిసిన భూషణం సత్యనాథ్ గారికి యాక్సిడెంట్ చేయించి చంపించి పద్మ గారిని ఆర్తిని ఇంటికి తీసుకుని వచ్చేశారు. ఆర్తి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోయాడు భూషణం. బయటికి పారిపోయిన ఆర్తి ఎదురుగా వస్తున్న ఆటో ఎక్కి కాలేజీ అని చెప్పి ఏడుపు ఆపుకుంటూ అమ్మకు చెప్తే నమ్మదు, రోజు ఈ టార్చర్ భరించలేకపోతున్నానని ఆలోచించి ఆర్తి కాలేజీలో దిగింది. అప్పుడే శశిని దించి కారు ఎక్కుతున్న ఆర్యాని చూడగానే ఆర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్యాని హత్తుకుని ఏడుస్తూ ఉండిపోయింది. ఆర్తి సడన్గా వచ్చి అలా పట్టుకొని ఏడుస్తున్న ఆర్తిని చూసి పొదిగి పట్టుకొని ఏమైంది ఆర్తి, ఎందుకు ఏడుస్తున్నావు అని లాడనగా అడిగాడు. అప్పటికే అందరూ వింతగా చూడడంతో ఆర్తిని తీసుకుని కారులో కూర్చోబెట్టి పక్కన కూర్చొని ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా, ప్లీజ్ చెప్పమ్మా, అలా ఏడవకో అని బతిమలాడుతున్న ఆర్యాని చూసి ఆర్తికి తన తండ్రి గుర్తుకు వచ్చి ఇంకా ఏడుస్తూ ఉండిపోయింది. కొంతసేపు తేరుకుని ఆర్యాని వదిలి సారీ అంది. ఏమైంది అన్నాడు. సైలెంట్గా ఉన్న ఆర్తిని చూసి ఎవరైనా అల్లరి చేస్తున్నారా చెప్పు, వాడి సంగతి చెప్తా అన్నాడు కోపంగా. ఆర్య కోపం చూసి వాళ్ళ మావయ్య కోసం చెప్తే ఆర్యని ఏమైనా చేస్తాడో అని, ఏం లేదని నేను చూసుకుంటాను, ఎందుకో నేను చూడగానే ఏడుపు వచ్చింది అంది. అడిగినా చెప్పదనే అర్థమే ఆర్తి మూడ్ మార్చడానికి. అవును నీకు నిన్న నేను ఇచ్చిన ముద్దు నచ్చి వచ్చావో అనుకున్నా అన్నాడు. ఆర్తి సిగ్గుపడుతూ పో ఆర్యన్ అంది. ఆర్యని అందరూ ఆర్యాని పిలవటం వల్ల ఆర్తి ఆర్యన్ అనగానే ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు అన్నాడు. ఆర్యన్, నీ పేరు అదే కదా, ఏ అలా పిలవడం నీకు నచ్చలేదా అంది. నో చాలా చాలా నచ్చింది, అలాగే పిలువు.
నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అన్నాడు. అమ్మ వద్దు, నేను కాలేజ్కి వెళ్ళిపోతాను అని కారు దిగిపోయింది. హే ఆగు, నీ ఫేస్ ఎలా ఉందో అతలా చూసుకో అంటూ కారు మిర్రర్లో చూడు అన్నాడు. ఏడవడం వల్ల ఫేస్ పాడిపోయినట్టు ఉంది. ఇంటికి వెళ్తే అమ్మ చాలా క్వశ్చన్స్ వేస్తుంది అంది. అయితే మన ఇంటికి వెళ్దామా, అన్ని పనులు అవుతాయి అన్నాడు కొంటిగా చూస్తూ. చిరుకోపంగా ఆర్యన్ చూసి వద్దు, నేను కాలేజీలో ఫేస్ వాష్ చేసుకుంటా అని. థ్యాంక్స్ ఆర్యన్, నీతో మాట్లాడటం వల్ల నా మనసుకి రిలీఫ్గా ఉంది, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆర్య కూడా ఆర్తి కాలేజ్ లోపలికి వెళ్ళే వరకు చూసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన ఆర్తికి భూషణ్ని పోలీసు అరెస్ట్ చేశారు అని, 6 నెలల జైలు శిక్ష పడింది అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయింది. ఆర్తికి తెలిసిన దాని ప్రకారం దొంగ రవాణా చేస్తూ ఉండగా పోలీసులు దొరికిపోయాడని, పోలీసుల మీద చేసుకోవటం వల్ల కూడా అని తెలిసింది. ఆర్తి వాళ్ళ అమ్మకు చెప్పినా నమ్మలేదు. సరేలే అనుకోని ఆ 6 నెలలు తన చదువు పూర్తవుతుంది, మంచి జాబ్ చూసుకుని అమ్మను తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంది. భూషణ్ లేకపోవడం వల్ల భూషణ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఆర్తిని ఎవరు ఫాలో అవ్వలేదు. రోజు రోజుకు ఆర్తి కూడా మధ్య ప్రేమ పెరిగింది. కాలేజ్ అయిన తర్వాత శశి కారు ఎక్కగానే ఆర్య వచ్చి ఆర్తిని పిక్ చేసుకొని సరదాగా కారులో లాంగ్ డ్రైవ్ చేస్తూ తిరిగి బస్ స్టాప్లో డ్రాప్ చేసేవాడు. ఎప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్న ఆర్తి ఒప్పుకునేది కాదు. ఒకరోజు బస్ స్టాప్లో డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత ఆర్తి దగ్గరికి ఆర్తి ఫ్రెండ్ మదర్ సురేఖ ఆర్తి ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ గారు, ఆర్తి ఎవరు అబ్బాయి అన్నారు. ఆంటీ అది మేము లవ్ చేసుకుంటున్నాం ఆర్యన్ అంది. అవునా, మీ మామయ్యకి తెలిసే ప్రమాదం, నిన్ను మీ అమ్మని ఏమైనా చేస్తాడు. ఆర్యను చూస్తే పేరు పలుకుబడి ఉన్నట్లు ఉంది, మీ మామయ్య కోసం చెప్తే ఆర్య చూసుకుంటాడు కదా అన్నారు. ఎప్పుడు చెబుతాం అనుకున్నా మామయ్య వల్ల ఆర్యకి ఏదైనా ఆపద వస్తుందని ఆగిపోతున్నా అంది. ఆర్యకు చెప్పడానికి భయపడుతున్నావు, మీ అమ్మకి మనం చెప్పినా నమ్మదు, జైల్లో ఉన్నాడు అనుకుంటు కదా, ఈలోపు ఆర్యకు చెప్పు అన్నారు సురేఖ గారు. సరే ఆంటీ అని చెప్పి ఇంటికి వెళ్ళింది. అలా 3 నెలలు గడిచాయి. రోజు 3 ముద్దులు 6 హగ్గులతో హ్యాపీగా ఉన్నారు ఆర్తి. ఎగ్జామ్స్ అయిపోతూ శశి ఇంటికి వెళ్ళిపోయింది. ఆర్తి లవ్లో ఉన్నారు అని తెలియకుండానే. శశి వెళ్ళిన 2 రోజులకి ఆర్తి ఎంత ఫోన్ చేసినా ఆర్య లిఫ్ట్ చేయకపోవడంతో ఆర్తి కంగారుగా ఇంటికి వచ్చింది. రూమ్లో చలిచూడంతో వణుకుతూ ఉన్నాడు. వెంటనే సురేఖ గారికి కాల్ చేసి ఒకసారి రమ్మని చెప్పింది. సురేఖ గారు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి 1 అవర్కి ఈ టాబ్లెట్స్ వేయమని చెప్పి ఎవరు ఒకరు ఉండాలి అని చెప్పారు తన దగ్గర. ఎవరూ లేకపోవడంతో సురేఖ గారికి చెప్పి వాళ్ళ అమ్మకు చెప్పమని అంది. ఆర్తి పరిస్థితి అర్థం చేసుకుని సరే అని వెళ్ళిపోయారు. సురేఖ గారు వెళ్ళిన తర్వాత పక్కన కూర్చొని గంటకి ఫీవర్ టెస్ట్ చేసి టాబ్లెట్స్ వేసింది. నైట్కి ఆర్యని ఫీవర్ పెరిగింది కానీ తగ్గలేదు. ఆర్యని ఆ పరిస్థితులు చూసి ఆర్తికి ఏడుపు ఆగలేదు. తెలివిలో లేని ఆర్యాని చూసి ఆర్యన్ అని పిలిచింది. సడన్గా వణకడంతో ఆర్యని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సడన్గా గుర్తుకొచ్చి కబోర్డ్ వెతికి బ్లాంకెట్స్ తీసి కప్పుకుంది. 1 కాదు 2 కాదు 5 బ్లాంకెట్స్ కప్పినా వణుకు మాత్రం తగ్గలేదు. ఆర్తికి ఆర్యని అలా చూస్తుంటే ఏడుపు ఆగలేదు. చివరికి ఒక నిర్ణయం వచ్చి ఆర్య దగ్గరికి వెళ్ళబోయి, అందులోనే ఆర్య నన్ను తక్కువగా అనుకుంటే, తన పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకున్నా అని అంటే నేను తట్టుకోగలనా అని వెనక్కి వెళుతూ మరలా ఆర్యను చూసి ఇంకా వణుకుతున్న ఆర్యను ఆ స్థితిలో చూడలేక కొంచెం సేపు చూసి ఏదైతే అదయింది, ఆర్యకేమైనా అయితే నేను ఉండలేను అని అనుకొని ఆర్య దగ్గరికి వచ్చి దుప్పటిని జరిపి ఆర్యని హత్తుకుంది. తనే ఒక దుప్పటిలా ఆర్యని చుట్టుకొని తనలో వేడిని పెంచడానికి రెడీ అయ్యి అంతలోనే తను ఉన్న సహజమైన బిడియం అడ్డురాగా సిగ్గుపడుతూ ఒక క్షణం ఆగి మరలా ఆర్య దగ్గరికి వెళ్ళింది. ఆర్యలో కోరికతో శరీరం వేడెక్కింది. మత్తులోనే ఆర్తిని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆర్య చేతిలో ఆర్తి ఎక్కడెక్కడో తడుముతూ ఉంటే ఆర్యకు పూర్తిగా సహకరిస్తూ అక్కడ ఉన్నది ఒకే ప్రాణం ఒకే శరీరంలా అల్లుకుపోయారు. పూర్తిగా ఆర్తిని తనలో కలిపేసుకున్నాడు ఆర్య. తెల్లవారుజామునే మెలకు వచ్చిన ఆర్యకి తన పక్కన ఆర్తిని చూసి నైట్ జరిగింది గుర్తుకు వచ్చింది. అమాయకంగా నిద్రపోతున్న ఆర్తిని చూసి ఏ నమ్మకంతో నీకు నువ్వుగా నా దానివయ్యావు, నా మీద నీకు ఉన్న ప్రేమే కాదు నమ్మకం కూడా ఉందని నాకు చెప్పకనే చెప్పావు అని నుదురుపై ముద్దు పెట్టాడు.
ఆర్య ముదుకు తెలివి వచ్చి ఆర్యన్ ఎలా ఉంది అని అంతలోనే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి తలదించుకొని రాత్రిని ఉన్న పరిస్థితులు నాకు ఏం చేయాలో తోచలేదు అందుకే అని ఆగిపోయింది. సారీరా, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఏ అమ్మాయి చేయలేని పని చేసి నా కోసం చేశావు, తప్పు చేసినట్లు తలదించుకుంటున్నావు ఎందుకు అని ఆర్తిని తల పైకెత్తి నా కళ్ళలోకి చూడు, నీకోసం నేను తప్పక అనుకుంటానని భయమా? నీ కోసం కూడా ఆలోచించకుండా నా కోసం ఆలోచించావు, అది చాలు. అప్పుడే మన ఇద్దరం కాదు ఒకరు అని చెప్పడానికి అన్నాడు తనని గట్టిగా హగ్ చేసుకొని. నీవు ఎవరి చేత మాట పడకుండా త్వరలో పెళ్లి చేసుకుందాం సరేనా అన్నాడు. థ్యాంక్స్ ఆర్యన్, నీవు నన్ను అపార్థం చేసుకుంటావని చాలా బాధపడ్డా, నాకున్నది నీవే అని నుదుటిపై ముద్దు పెట్టింది. ఆర్తి బంగారం అన్నాడు హస్కీగా. అంది. మన ఒంటి మీద బట్టలు లేవు, నువ్వు ఇలా ఉంటే నేను కంట్రోల్ చేసుకోలేను అన్నాడు. అప్పుడే గుర్తుకొచ్చి పైకి లేవబోయి మరలా పడుకొని ఆర్యన్ ప్లీజ్ నువ్వు బయటికి వెళ్ళు అంది సిగ్గుపడుతూ. ఆర్య, నేను మాత్రమే ఎలా వెళ్తానో? ఒక పని చేద్దామా? ఎలాగో ఆ పని చేశాం కదా, రాత్రి నాకు అసలు గుర్తులేదు నేను ఏం చేశానో అందుకని అంది డౌట్గా. మరలా ఇంకోసారి అన్నాడు. ఆర్యన్ వద్దు ప్లీజ్, రాత్రి జరిగింది తప్పని పరిస్థితిలో కానీ ఎప్పుడు కూడా చెప్తే అది తప్పు, ఏదైనా ఇంకా మన పెళ్లి తర్వాతే అంది. ఆర్తిని చూసి నవ్వి, నేను అన్నది నిజం అనుకున్నావా? నువ్వు నా పక్కన ఉంటే చాలు, నేను అటువైపు తిరిగి ఉంటా. ఒక బ్యాంక్లెట్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళు, డ్రెస్ వేసుకో అన్నాడు. వెంటనే ఆర్తి వాష్రూమ్లోనికి వెళ్ళింది. ఆర్తి బయటకు వచ్చేసరికి ఆర్య కూడా డ్రెస్ వేసుకుని ఉన్నాడు. ఆర్తి రాగానే హగ్ చేసుకుని నన్ను నమ్మి నీ సర్వస్వం మనసు తనవు అర్పించావు అన్నాడు. ఆర్తి అలాగే హగ్ చేసుకుని ఉండిపోయింది. ఇక్కడ వర్క్ ఇంకా 3 నెలలు కంప్లీట్ అవుతుంది. మన ఇంట్లో చెప్పి నిన్ను భారీగా తీసుకుని వెళ్తాను, మా అమ్మను కూడా తీసుకుని వెళ్దామా అంది. ఆర్య నవ్వి, మీ అమ్మే కాదు మీ మావయ్యని కూడా అన్నాడు. మావయ్య అనగానే మావయ్య వద్దు, అతనికి ఇక్కడ ఉంటాడు అంది ఆర్తి భయంగా ఆర్యని హత్తుకొని. ఆర్తికి వాళ్ళ మావయ్య అంటే భయం అని అర్థమే. సరేలే, మీ అమ్మ నువ్వు నేను మన ఇంటికి వెళ్దాం అన్నాడు. అలా 3 నెలలు గడిచాయి. ఆల్మోస్ట్ ఆర్య వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఒకరోజు రాత్రి తను ప్రెగ్నెంట్ అని డౌట్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళటం, ఆర్యకు ఫోన్ చేసి మాట్లాడడానికి రమ్మని చెప్పటం, భారతమ్మ గారికి హార్ట్ అటాక్ రావటం, ఆర్తి కలవకుండానే ఆర్యన్ హైదరాబాద్ వెళ్ళటం, రెస్టారెంట్లో నిషా ఆర్తిని చంపడానికి మనుషుల్ని అరేంజ్ చేయటం, ఆర్తి తెలుసుకొని వాళ్ళకి కనపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఎయిర్ హోస్టెస్ పిలవడంతో గతం నుండి బయటకు వచ్చింది. లంచ్ ఆఫర్ చేయడంతో లంచ్ తిన్నది. ఆర్య కూడా ఊటీకి వచ్చి ఫ్రెష్ అయ్యి, ఆర్తి కూడా ఎప్పుడు తన ఇంటి అడ్రస్ చెప్పకపోవడంతో కాలేజ్కి వెళ్తే ఆర్తి కోసం ఏమైనా తెలుస్తుంది అని కాలేజీకి వెళ్తూ ఉండగా కారుకి ఎవరో అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేసి కారు దిగాడు. అమ్మా, దెబ్బలు ఏమైనా తగిలాయా? హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. పర్వాలేదు బాబు, ఏం దెబ్బలు తగలలేదు అని ఆర్యని చూసి, మీరు ఆర్యనే కదా అన్నారు. నేను మీకు తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా. మీరు నాకు తెలుసు, నేను మీకు తెలీదు అని అన్నారు. అంటే నేనెలా అన్నాడు. ఆర్తి అన్నారు. అంటే మీకు ఆర్తి తెలుసా అన్నాడు ఆర్య. తెలుసు, ఒకసారి నీకు ఫీవర్ వస్తే నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను అన్నారు సురేఖ గారు. అంటే మీకు ఆర్తి వాళ్ళ మావయ్య తెలుసా అన్నాడు ఆర్య కుతూహలంగా. తెలుసు, చెప్తాను, ఇక్కడ కాదు మా ఇంటికి వెళ్దాం అన్నారు. ఆర్తి కూడా భోజనం చేసి మరలా గతంలోనికి వెళ్ళింది. సురేఖ గారు తెలిసింది ఆర్యకు చెప్తే ఆర్తికి తెలిసింది ఆర్తి గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇద్దరు వర్షన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నిషా ఏర్పాటు చేసిన రౌడీలకి కనపడకుండా తప్పించుకుని ఇంటికి వెళ్ళింది. అప్పుడే జైలు నుండి పారిపోయి వచ్చిన భూషణం హాల్లో కూర్చొని ఉన్నాడు. భూషణాన్ని చూసి బయటే ఆగిపోయింది ఆర్తి. ఆర్తిని చూసి ఎక్కడికి వెళ్ళావు అన్నాడు గంభీరంగా. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా అంటే నేను పంపాను అని అక్కడికి వచ్చిన పద్మగారు అన్నారు. సరే అని, అక్క నీతో ఒక విషయం చెప్పాలి, ఆర్తి చదువు పూర్తయింది కదా, ఆర్తి పెళ్లి కోసం నీతో మాట్లాడాలి అన్నాడు భూషణం. ఆర్తికి కొంచెం అర్థమైన మావయ్య సంగతి అతని ద్వారానే తెలిస్తే మంచిదని సైలెంట్గా ఉంది. నేను అదే చెప్పాలనుకుంటున్నా, దానికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది అన్నారు పద్మగారు. ఆర్తి ఒక అబ్బాయితో తిరుగుతుంది, నీకు తెలుసా అన్నాడు భూషణం కోపంగా. ఆర్తి ఎవరు అబ్బాయి? మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా? ఆ అబ్బాయి పెద్దవాళ్ళని రమ్మను అన్నారు ఆనందంగా. అక్క నీకు నేను చెప్తుంది అర్థం కావటం లేదా? నేను ఆర్తిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు భూషణం. ఏంట్రా నీకు పిచ్చి పట్టిందా? ఆర్తి నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏంటి? దాని వయసు ఎంత, నీ వయసు ఎంత? బుద్ధుండే మాట్లాడుతున్నావా అన్నారు కోపంగా. అక్క నీ అనుమతి నాకు అవసరం లేదు, నాకు ఆర్తి కావాలి, ఆర్తితో వచ్చే ఆస్తి కావాలి అన్నాడు భూషణం.
ఆస్తి ఏమిటి? మీ బావగారిని మోసం చేసి ఆస్తి రాయించుకున్నారని చెప్పావు అన్నారు పద్మగారు. నీకు అబద్ధం చెప్పారు. నా మీద బావగారికి డౌట్ వచ్చి ఆస్తి ఆర్తి చేసుకునేవాడికి ఆర్తికి రాశారు. తెలియని విషయం ఏంటంటే నాకు ఆస్తి కావాలి, దాంతోపాటు ఆర్తి కూడా కావాలి. ఇంకా ఆయన అవసరం లేదని బావగారు నేనే చంపేశాను అన్నాడు క్రూరంగా నవ్వుతూ. నా కూతురు చెప్పినా వెళ్ళలేదు అని ఆర్తి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకో, వీడి సంగతి నేను చూసుకుంటా అన్నారు పద్మగారు. వెంటనే పద్మగారిపై కత్తి పెట్టి, నువ్వు ఇక్కడ నుండి కదిలితే మీ అమ్మని చంపేస్తా, అంతేకాదు నన్ను కాదని పెళ్లి చేసుకుంటే నేను ప్రేమించిన వాడిని కూడా చంపేస్తాను అన్నారు కోపంగా. ఆర్తి భయంగా పద్మగారి దగ్గరికి వచ్చేసింది. పద్మగారు భూషణ్ నుండి విడిపించుకొని పెనుగులాట్లో కత్తి ఆర్తి భుజానికి తగిలింది. ఆర్తిని పట్టుకొని భూషణాన్ని ఒక్కసారిగా గట్టిగా పక్కకు తోసి ఆర్తిని బయటికి పంపి, నాకేమైనా పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో, నా మీద ఒట్టే అని తలుపు వేసేశారు. ఆర్తి ఏడుస్తూ వెళ్తూ ఉండగా పద్మగారి ఆర్తనాదం వినిపించింది. తన తల్లిని కూడా చంపేశాడని అర్థమయ్యి వెనక్కి రాబోయి తల్లి ఒట్టు గుర్తుకొచ్చి ఏడుస్తూ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినా ఆర్తిని నిషా ఏర్పాటు చేసిన రౌడీలు బలవంతంగా వ్యాన్లో ఎక్కించారు. బ్లడ్ పౌడర్ వల్ల నీరసమయ్యి స్పృహ తప్పి పడిపోయింది. ఆ రౌడీలు మాట్లాడుకుని సిటీకి దూరంగా తీసుకుని వెళ్ళి ఈ అమ్మాయిని ఫినిష్ చేద్దాం అనుకుని సిటీకి దూరంగా తీసుకుని వెళ్తూ ఉండగా వ్యాన్ టైర్ పంచర్ పడటంతో రౌడీలు నలుగురు కిందకు దిగారు. అప్పుడే తెలియవచ్చిన ఆర్తి వ్యాన్ తిరిగి పరిగెత్తుతూ రోడ్డుకి అడ్డంగా వెళ్తున్న ఆర్తి దేవికా గారు కారు కింద పడింది. దేవికా గారు రౌడీల్ని పోలీసులకి అప్పగించి ఆర్తిని తనతో పాటు తీసుకెళ్లిపోయారు. పద్మగారు ఆర్తిని బయటికి పంపి తలుపు గడియ పెట్టారు. కోపంగా వచ్చి పద్మగారిని 2 సార్లు కత్తితో పొడిచాడు భూషణం. పద్మగారి అరుపు విని అప్పుడే అటువైపు వెళ్తున్న సురేఖ గారు లోపలికి వెళ్ళబోయి తలుపు తెరిచిన సౌండ్ రావడంతో పక్కకు తప్పుకున్నారు. భూషణం కోపంగా, ఎక్కడికి పారిపోతావే, నిన్ను వదలను అని అరుస్తూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్లేసరికి భూషణం కోసం వెతుకుతున్న పోలీసులు భూషణాన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం చూసిన సురేఖ ఇంట్లోకి వెళ్లి రక్తం అడుగులో ఉన్న పద్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది ఆర్య జరిగింది. ఆర్తి కోసం చాలా చోట్ల వెతికించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది అన్నారు సురేఖ గారు. ఇప్పుడు ఆర్తి అమ్మగారు అన్నాడు డౌట్గా. ఉన్నారు, కానీ కోమలో ఉన్నారు. ఇక్కడ ఉంటే భూషణ్తో మరలా ప్రాబ్లం అని పద్మాని అడ్డు పెట్టుకుని ఆర్తిని బెదిరిస్తాడని ఎవరికి తెలియకుండా హైదరాబాద్లో నాకు తెలిసిన హాస్పిటల్లో జాయిన్ చేశాను అన్నారు సురేఖ గారు. థ్యాంక్స్ ఆంటీ, మీకు రిస్క్ అని తెలిసినా చాలా హెల్ప్ చేశారు అన్నాడు ఆర్య. కానీ ఆర్తిని ఎక్కడుందో తెలుసుకోలేకపోయాను అన్నారు సురేఖ గారు. ఆర్తి నా దగ్గరే ఉంది. ఆ రోజు ఆర్తి ఎవరో తెలియకపోయినా మా అమ్మ ఆర్తిని కాపాడింది అని జరిగింది చెప్పాడు ఆర్య. ఆర్తి అమ్మగారు బతికే ఉన్నారని తెలుసుకుని ఏ హాస్పిటల్లోనే అడిగి శౌర్యకి ఫోన్ చేశాడు ఆర్య. ఆర్య కాల్ చూసి, చెప్పు ఆర్య, వెళ్ళిన పని ఏమైంది అన్నాడు శౌర్య. తెలిసింది, నేను నీకు ఒక హాస్పిటల్ అడ్రస్ పంపుతాను. పద్మగారు, ఆర్తి వాళ్ళ అమ్మగారు ఉంటారు అక్కడ, స్పెషల్ వాటికి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించు. ఆర్తికి మా పెళ్ళికి వాళ్ళ అమ్మగారిని గిఫ్ట్గా ఇవ్వాలి అన్నాడు. ఎన్నిసార్లు చేసుకుంటారా, మాకు మాత్రం చేయకు అన్నాడు. మొన్న జరిగింది పెళ్ళి అంటారా, ఏదో నా ఆర్తి బంగారానికి నా మీద నమ్మకంతో ఓకే అంది. నిషా ఏం చేస్తుంది, ఒక్క కన్నేసి ఉంచు దాని మీద, చెప్తా అన్నాడు. ఆర్య ఇక్కడ నిషా ఎవరికో ఫోన్ చేసి ఆ రోజు జరిగిన మర్డర్ డీటెయిల్స్ కావాలి, అది చచ్చింది అని తెలిస్తేనే నా ఆర్య నా దగ్గరికి వస్తాడని ఫోన్లో వాగుతుంది, ఏం చేద్దాం నిషా సంగతి అన్నాడు. ఇక్కడ ఒకడున్నాడు, వాడి పని అయిన తర్వాత నిషాది దాని బాబు పని చెప్తా, శశి జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు. చైత్రం చూడగానే మమ్మీ అంటూ వచ్చాడు రోహిని హక్ చేసుకుని ముద్దులు పెడుతూ ఐ మిస్ యూ నాన్న అంది. ఐ మిస్ యూ మమ్మీ అని. ఫ్రెండ్ రాలేదా నీతో వస్తాడని చెప్పారు అన్నాడు రోహి. ఫ్రెండా, ఎవరా ఫ్రెండ్, నాతో ఎందుకు వస్తాడో అంది ఆర్తికి అర్థం కాక. ఆర్య కోసం ఉంటున్నాడనే అర్థమే రోహి మమ్మీ ఇప్పుడే వచ్చింది కదా, రెస్ట్ తీసుకుని, నీ ఫ్రెండ్ కోసం మమ్మీకి తెలియదు కదా, ఫోన్ చేసి అడుగు నీ ఫ్రెండ్ని, వెళ్ళి ఆడుకో అన్నారు దేవిక గారు. ఓకే నానమ్మా, నైట్ కాల్ చేస్తా అని వెళ్ళిపోయాడు రోహి. ఎవరండి ఫ్రెండ్ అంది ఆర్తి. నా ఫ్రెండ్ కొడుకు రోజు కాల్ చేస్తాడు అని రోహి హెల్త్ కోసం మాట్లాడి ఆర్తికి ధైర్యం చెప్పారు. ఆంటీ, నేను మీతో ఒక విషయం చెప్పాలి. నేను ఇంకా ఇండియా రాను, ఇక్కడే ఉండేలా నాకు ఏదైనా జాబ్ చూసుకుందాం అని అనుకుంటున్నాను అంది ఆర్తి. ఆర్తిని చూసి, ఆర్తి మరి రోహి డాడ్ కోసం అని అనేలోపు, ప్లీజ్ ఆంటీ, నా వల్ల ఆ ఆర్యన్ అనబోయి ఆపి రోహి డాడీ ప్రమాదంలో పడేయలేను అంది ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ. ఓకే, ముందు రోహికి హెల్త్ క్యూర్ అవని నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అన్నారు దేవిక గారు.
డాడ్ డాడ్ అని అరుస్తూ వచ్చింది నిషా. ఏమేం తల్లి, ఆర్య ఏమైనా అన్నాడా అన్నారు ప్రభాకర్ గారు. అసలు ఉంటే కదా అంటానికి, ప్రాజెక్టు మీద ఊటీ వెళ్ళాడు, నాకు తెలిసి బంగారం సింగారం అంటూ తిరిగేవాడు కదా ఊటీలో, దానికోసమేమో అని నా అనుమానం. అది మన వల్ల చచ్చిందని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకోవడం అటుంచి మనకి జైల్లో పెళ్లి చేయిస్తాడు అంది. లేదురా, మనం అని తెలిస్తే ఛాన్సే లేదు. నీకు గాబరా పడకు, నీవు మారినట్లు ఆఫీస్లో వర్క్ మీద ఫోకస్ చేయి అన్నాడు ప్రభాకర్ గారు. సరే అని తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆంటీ, ఆ భూషణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నాడు ఆర్య. ఈ 4 సంవత్సరాల్లో పెద్ద సైజు రౌడీ అయ్యాడు, రాజకీయాల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడని తెలిసిందే అన్నారు సురేఖ గారు. ఓకే ఆంటీ, మీరు జాగ్రత్త, నేను వస్తాను అని వెళ్ళిపోయాడు. ఎవరికో ఫోన్ చేసి కొన్ని డీటెయిల్స్ చెప్పి 2 గంటల్లో కావాలని కాల్ కట్ చేశాడు. ఆర్య, ఎలా ఉన్నావు అన్న మాట వినపడి, హాయ్ రాజ్, నువ్వేంటి ఇక్కడ అన్నాడు ఆర్య. ఓ కేసు మీద ఇక్కడికి వచ్చాను, భూషణం అని చిన్న రవిడీగా మొదలై పెద్ద గూండా అయ్యాడు అన్నాడు రాజ్. భూషణం కోసమా అన్నాడు ఆర్య. ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చావు, నీకు కావలసిన వాడా అన్నాడు డౌట్గా. పోరా రాస్కేల్, నీ పోలీస్ బుద్ధి పక్కన పెట్టి కొంచెం సేపు కావలసిన వాడే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు, వాడి చావు కావాలి అన్నాడు ఆర్య. ఏంటి, వాడితో నీకు పగేంట్రా అన్నాడు రాజు. ఆర్తి కోసం చెప్పి వాడు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు నా ఆర్తికి నాకు దగ్గర కాదురా, అంత భయపెట్టాడు వాడు నా ఆర్తిని. నాకు వాడి వల్ల ఏమైనా అవుతుందని నాకు దూరం అవుతుంది అన్నాడు ఆర్య. మరి ఏం చేద్దాం నీ ప్లాన్ అన్నాడు రాజు. ఆర్య నవ్వాడు. ఆర్య నవ్వు చూసి అర్థమైంది, కానీ నీకు అంత శ్రమ ఉండదు అనుకుంటున్నా, వాడి కోసం ఒక చిన్న తప్పు కనిపించే చాలు, వాడి పని నేనే చూస్తాను అన్నాడు రాజు. ఇంతలోనే ఫోన్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేసి చెప్పు పనైందా అన్నాడు ఆర్య. ఎస్ సార్, ఆ లారీ డ్రైవర్ని కూడా దొరికాడు అన్నాడు. ఓకే, ఆ డ్రైవర్ని నీ కస్టడీలో ఉంచి వినోద్, వాడి కోసం ఇంకా ఎంక్వైరీ చేయి, ఎవరిని మీద అనుమానం రాకుండా చూడు. అలాగే మా ఇద్దరికి ఒక మీట్ ఏర్పాటు చేయి, బిజినెస్ కోసమని ఏం చేయాలో చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆర్య. ఆర్య ఫోన్లో మాట్లాడింది విని, ఎప్పటి నుండి వాడి మీద నిఘా పెట్టావో అన్నాడు రాజ్. ఆర్తికి వాడంటే భయం అని తన మాటలో తెలిసింది నాకు, అంతలా ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలని వాడి నేర చరిత్ర అంతా బయటకు తీశాను. ఇంకా డ్రగ్ మాఫియాతో కూడా లింక్ ఉందని తెలిసింది, అది బయటపడితే అప్పుడు ఏ రాజకీయ నాయకుడు వీడికి హెల్ప్ చేయడు, దానికి వాడితో మీటింగ్ అన్నాడు ఆర్య. నువ్వు బిజినెస్ మ్యాన్ అయ్యావు, కానీ మా డిపార్ట్మెంట్లో చేరితే ఇలాంటి రౌడీ షీటర్తో ఒక ఆట ఆడుకుందావు అన్నాడు రాజ్ నవ్వుతూ. అంతలేదురా, నా ఆర్తి జోలికి వచ్చాడు, అందుకే వాడిని అన్ని సాక్ష్యాధారాలతో నీకు అప్పగిస్తా, కానీ వాడు జైలుకి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఆర్య. ఏంటి, వాడికి జైలుకి వెళ్ళకూడదా ఏంట్రా ఈ ఫిట్టింగు, మరీ వదిలేమనా నీ ఉద్దేశం అన్నాడు రాజ్. ఎవర్రా నీకు పోలీస్ జాబ్ ఇచ్చింది, వాడు జైలుకి కాదు వెళ్ళవలసింది పైకి, అంటే ఎన్కౌంటర్ చెయ్యాలి నీ లిస్ట్లో, అర్థమైందా అన్నాడు ఆర్య. అర్థమైంది అని నవ్వాడు. రామకృష్ణ గారి ఇంట్లో ఫోన్ రింగ్ అవడంతో ఆలోచనలో ఉన్న యశోద ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. యశోదని నేను దేవికని మాట్లాడుతున్నా, రామకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అక్కడంతా ఓకే కదా అంది కొంచెం అనుమానంగా. దేవిక మాట వినగానే కొంచెం ఇబ్బందిగా దేవికని అవమానించటం అంతా గుర్తుకు వచ్చి సడన్గా సారీ దేవిక అన్నారు యశోద గారు. సారీనా, ఎందుకు, నువ్వేం చేశావు అన్నారు దేవిక గారు. ఏం లేదు దేవిక, చెప్పాలనిపించింది అంతే. నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు అన్నారు యశోద గారు. ఇంకా రోహికి సర్జరీ చేయాలి, టైం పడుతుంది, కొంచెం హైదరాబాద్లో ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంట, ఒకసారి రామకృష్ణ చూస్తాడని ఫోన్ చేశా అన్నారు దేవిక గారు. బాబుని వాళ్ళ అమ్మకు అప్పగించి ఒకసారి ఇండియా రాకూడదు, నీతో పని ఉంది అన్నారు యశోద గారు. ఆర్తికి ఇక్కడంతా కొత్త, వాడు నా మనవడు అని, అదే నా మనవడు లాంటి వాడు, వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను జాగ్రత్తగా అప్పగిస్తానని, ఏమనుకోక యశోద, త్వరలో వస్తాను అని ఫోన్ పెట్టేశారు. యశోదకి నాతో ఏం పని, ఆర్య నా కొడుకు అని తెలిసిందా, అందుక రామకృష్ణకి యశోదకి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని ఆలోచనలో ఉన్న దేవిక గారి దగ్గరికి రోహి వచ్చి, నానమ్మ నా ఫ్రెండ్ ఫోన్ చేయలేదు, నువ్వు ఫోన్ చేసి నాకివ్వు మాట్లాడాలి అన్నాడు. అమ్మ ఎక్కడ అన్నారు నవ్వుతూ. అమ్మ కార్టూన్లో ఉంది అన్నాడు. ఫోన్ చేసి ఇచ్చారు దేవిక గారు రోహికి. హలో ఫ్రెండ్. రోహి వాయిస్ వినగానే హ్యాపీగా రోహి అన్నాడు ఆర్య. నేను నీతో మాట్లాడను,
days నుండి నాకు కాల్ చేయలేదు, అమ్మతో వస్తాను అన్నావు రాలేదు ఏ అన్నాడు. నాకు ఇక్కడ చిన్న పని ఉంది నాన్న, ఇంకా 2 days అన్నాడు ఆర్య. నువ్వు వస్తేనే నేను హాస్పిటల్కి వెళ్తా, లేకపోతే వెళ్ళను, నో వే అన్నాడు. అమ్మ బాధపడుతుంది, అలా అనకూడదు సరేనా అన్నాడు ఆర్య. అమ్మ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నాతో ఆటలేదు, రాత్రి ఏడ్చింది కూడా. ఎందుకు అంటే సారీరా నీకు అందరినీ దూరం చేస్తున్నా అని అంది, నాకేం అర్థం కాలేదు అన్నాడు. ఆర్తి ఎలా ఎందుకన్నదో అర్థమే, నువ్వు అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళకు, నేను త్వరగా వచ్చేస్తాను. కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు. అంటే నాకు దూరంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యావా, నీ భయాన్ని దూరం చేసి నీ దగ్గరికి వస్తాను అని అనుకున్నాడు. ఇంతలో వినోద్ వచ్చి సార్ ఆ భూషణంతో మీటింగ్కి రేపు మార్నింగ్ ఫిక్స్ చేశాను అన్నాడు. ఆర్య ఏం చేయాలో చెప్పి రాజుకు కూడా కాల్ చేసి చెప్పాడు. భూషణ్ నా ఆర్తిని భయపెట్టి నువ్వెలా ప్రాణాలతో ఉంటావు, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని అనుకున్నాడు. భూషణాన్ని కలిసే టైంకి ఒక పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళాడు. వాళ్ళ మీటింగ్ అక్కడే చాలా ఇల్లీగల్ బిజినెస్లు జరుగుతూ ఉంటే అలాంటి వాటికి అక్కడ అడ్డా లాంటిది ఆ హోటల్. ఆర్య కోసమే ఎదురు చూస్తున్నాడు భూషణ్. ఆర్యని చూడగానే పైకి లేచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచి చేతిని అందుకోకుండా హూ ఆర్ యూ అన్నాడు ఆర్య సీరియస్గా. సార్ అదే మీరు నన్ను కలవాలని వచ్చారు సార్ అన్నాడు భూషణ్. రాజ్ నా టైం వాల్యూ ఎంత నీకు తెలుసు కదా, 1 minute కోట్లలో పోతుంది. ఇలాంటి వాళ్ళతో మీటింగ్ పెట్టి నా టైం వేస్ట్ చేస్తున్నావా అన్నాడు కోపంగా. ఆర్య ఎవరో తెలిసినట్లు వినోద్ వచ్చి సార్ మా సార్ మీరు అనుకున్నట్లు కూడా సాదాసీదా మనిషి కాదు సార్, ఊటీలో డ్రగ్ సరఫరాలో నెంబర్ 1, ఈయన మీద ఒక కేసు కూడా లేదండి నమ్మండి అన్నాడు. అందుకే సార్ మనం ఉన్నా లేకపోయినా మన బిజినెస్కి ప్రాబ్లం ఉండదని ఈ మీటింగ్ అరేంజ్ చేశాను అన్నాడు రాజు. ఆర్యకి అసిస్టెంట్గా వేషం వేసుకుని వచ్చాడు రాజు. ఆర్య కూల్ అయినట్లు ఓకే అని కూర్చున్నాడు. వినోద్ భూషణ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా సార్ మన కోసం కొంచెం ఎక్కువగా చెప్పండి, ఇది పెద్ద పార్టీ, మీరు ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతాడు అన్నారు. సరే అని ఎక్కడెక్కడ తన బిజినెస్ ఉన్నాయో చెప్పాడు. రాజ్ తన పాకెట్ కెమెరా నుండి షూట్ చేస్తున్నాడు. అనుకోకుండా టేబుల్ పై ఉన్న ఫైల్ కింద పడి ఆర్తి ఫోటో పడింది. కింద ఉన్న ఫోటో చూస్తూ ఎవరు అమ్మాయి అన్నాడు ఆర్య. మా అక్క కూతురు సార్, పెళ్లి చేసుకుని తన ఆస్తి నొక్కేద్దాం అనుకున్నా, దానికోసమే బావని అక్కని కూడా చంపేశాను. ఇది మాత్రం నా నుండి తప్పించుకుంది, ఈ భూమి మీద ఎక్కడున్నా వదలను, పెళ్లి చేసుకుని అనుభవించాలి అని ఆగాను సార్, లేకపోతే ఎప్పుడో అని నవ్వాడు భూషణం. ఆర్తి కోసం అలా చెప్తుంటే ఆర్య ఎక్కడ బరస్ట్ అవుతాడని రాజు వినోద్ టెన్షన్గా చూస్తున్నారు. ఆర్య భుజంపై నెమ్మదిగా ప్రెస్ చేశాడు కూల్ అన్నట్లు రాజు. ఆర్య కోపం అక్క తన పిడికిలిని గట్టిగా బిగించాడు. ఇప్పుడు ఎక్కడుంది అన్నాడు కోపం కంట్రోల్ చేసుకుని. ఏమో సార్, నేను మా బావని చంపాడని మా అక్కకు తెలిసి ఎదురు తిరిగారు, అక్కని చంపేశాను. పెళ్లి సంగతి తర్వాత దానిని నా కసితీర అనుభవించి కుక్కలా నా దగ్గర ఉంచుకోవాలి అనుకున్నా అని మొత్తం ఆర్తి అమ్మానాల్ని ఎలా చంపాడు, అడ్డు వచ్చిన వాళ్ళని ఎలా చంపాడు అన్ని చెప్పేశాడు. ఆర్య తనని నమ్మాలి అని. ఆర్య కూల్గా నిన్ను చూసి పొరపాటు పడ్డా, నువ్వు ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. నేను రేపు అవుట్ ఆఫ్ వెళ్తున్నా, రాజ్ నీతో ఉంటాడు, నీకు కావాల్సిన అమౌంట్ కూడా అందుతుంది అని భూషణంగా చెప్పి, రాజ్ ఇంత అమౌంట్ పెట్టి నువ్వు ఒక్కడివి ఉండటం ఇక్కడ కరెక్ట్ కాదనుకుంటా, ఏం చేద్దాం అన్నాడు ఆర్య. భూషణం వల్ల డీల్ ఎక్కడ మిస్ అవుతుంది అని టెన్షన్ పడుతున్న భూషణ్ని చూసి సార్ మీరు ఒక పని చేయండి, మీ టీంను కూడా ఇక్కడ మాతో పాటు ఉంటే మీకేమైనా ప్రాబ్లం లేదో అనుకుంటా అన్నాడు వినోద్. ఆర్య రాజు మనసులో నవ్వుకొని మీకు ఓకేనా అన్నాడు ఆర్య. వినోద్ ఒప్పుకోండి సార్, మరలా మనకి ఇంత మంచి డీల్ రాదు అన్నాడు. భూషణ్ తప్పకుండా సరే అన్నాడు. గురుడు వల్ల పడ్డాడు, కానీ రాజ్ జాగ్రత్త, నువ్వు తీసుకునే టీం అంతా సీక్రెట్గా ఉండాలి, భూషణానికి పోలీసులతో కూడా లింక్ ఉండవచ్చు అన్నాడు. వాడు కాన్ఫిడెంట్ చూస్తేనే తెలుస్తుంది, నా డిపార్ట్మెంట్లో సీక్రెట్గానే వర్క్ చేస్తాం, హయ్యర్ ఆఫీసర్స్కి తప్ప మా కోసం తెలిసే అవకాశం తక్కువ, వాడికి డౌట్ వచ్చేసరికి వాడికి చాప్టర్ క్లోజ్ చేస్తాను అన్నాడు రాజ్. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని ఆగా, నా ఆర్తి కోసం వాడు మాట్లాడే మాటలకి వాడిని ఒక్కడే చంపేవాడిని. రాజ్ మన కోసం ఏదైనా చిన్న క్లూ తెలిసినా వాడిని షూట్ చేసేసి నీకు అవకాశం ఉంది కదా అన్నాడు ఆర్య. హో నేను అంతా చూసుకుంటా, వాడిని లేపేయడం అంటే మనం రికార్డ్ చేసింది చాలు, వాడి వెనక ఉన్న వాళ్ళు కూడా మనకి కావాలి అని అంతే. నువ్వు ఇక్కడ విషయాలు ఇక్కడే వదిలి ఆర్తి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయి అన్నాడు. నా కొడుకుని నాకు పరిచయం చేయలేదు, అక్కడ చాలా పని ఉంది, ఇక్కడ భూషణ్ని ఫినిష్ చేయటమే ఈజీ, నాకు నైట్ ఫ్లైట్, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి అన్నాడు.
శశి తన క్యాబిన్లో డల్గా కూర్చుంది. ఆర్తి మళ్ళా దూరం అయితే ఆర్య పరిస్థితి ఏంటో అని. ఇప్పుడు ఆర్తి ఒక్కటి కాదు, రోహి కూడా ఉన్నాడు. ఇద్దరి కోసం ఏమవుతాడో అని ఆలోచనలో ఉన్న శశి దగ్గరికి శౌర్య వస్తాడు. శశిని అలా చూసి, ఏమీ శశి, పక్కన ఫోన్ రింగ్ అవుతున్నా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో ఉన్నావో అన్నాడు శౌర్య. శౌర్య వాటికి ఫోన్ లిఫ్ట్ చేసి యశోద గారితో మాట్లాడి ఫోన్ పెట్టేసి, ఇంట్లో ఏదో జరిగింది శౌర్య, అమ్మ నాన్న మాట్లాడుకోవటం లేదు, ఏమైందో తెలీదు అని శశి. దానికి ఎంత పరిజ్ఞానం అమ్మగారికి అన్నాడు నవ్వుతూ పక్కన కూర్చొని. ఇది ఒక కారణం. అమ్మ ఫోన్ దేవిక ఆంటీ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంట, డాడీకి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదంట, అమ్మకి చెప్పారంట, అది డాడీకి చెప్పమని నాకు ఫోన్ చేసి అంది. అదేంటి ఆంటీ మీ డాడీకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అన్నాడు శౌర్య. అదే కదా నేను చెప్తుంటా, నాకు తెలిసి అమ్మకి డాడీకి గొడవ అవ్వటం నేను చూడలేదు. అన్నయ్యకి చెప్తామంటే అన్నయ్య టెన్షన్లో అన్నయ్య ఉన్నాడు అంది. ఏం జరగదులే, నువ్వు బాధపడకు అన్నాడు శౌర్య. ఆర్తి మరలా దూరం అయితే అన్నయ్య తట్టుకోలేడు అంది ఏడుస్తూ శశి. శశిని హాక్ చేసుకుని, దేవిక ఆంటీ అక్కడ ఉంది కదా, అంతా చూసుకుంటుంది, నాకు తెలిసి ఆంటీకి ఆర్తి కోసం తెలిసే ఉంటుంది అన్నాడు శౌర్య. నేను ఒకసారి ఆంటీతో మాట్లాడినా అంది. అక్కడ చూసుకోవడానికి మీ అన్నయ్య దేవిక ఆంటీ ఉన్నారు, ఇక్కడ అమ్మను చూసుకో, నెమ్మదిగా అడుగు అన్నాడు శౌర్య. సరే నేను డాడీకి కాల్ చేస్తాను అని ఫోన్ చేసింది. శౌర్య కూడా తన పనిలో బిజీ అయిపోయాడు. ముందే దేవిక గారితో మాట్లాడి వాళ్ళకి దగ్గరగా ఒక ఫ్లాట్ తీసుకుని ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ఫ్లాట్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బాల్కనీ నుండి చూస్తే ఆర్తి గార్డెన్లో కూర్చుని దీర్ఘంగా ఏదో ఆలోచనలో ఉంది. దేనికి అంత ఆలోచన, నీ చిట్టి బ్రెయిన్కి పని, నేనున్నాను కదా, నీకు రోహికి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటా అని అనుకొని ఆర్తిని చూస్తూ ఫోన్ చేశాడు. ఆలోచనలో ఉన్న ఆర్తి ఫోన్ చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. ఆర్తి బంగారం అన్నాడు. ఆర్తికి ఆర్య మాట వినగానే ఏడుస్తూ ఉండిపోయింది. ఆర్తిని చూసి, ఆర్తి ఏంటి నా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నావా అన్నాడు నవ్వుతూ. ఆర్తి సైలెంట్గా ఉండిపోయింది. ఏ నాతో మాట్లాడక కూడా ఇష్టం లేదా, ఫోన్ పెట్టేనా అన్నాడు. వద్దు ఆర్యన్, నీ మాట విని చాలా రోజులైంది కదా అంది. అయితే నేను అక్కడికి రానా? వద్దు. సరే రాలే, కంగారు పడకు. మీ ఆంటీ మనవుడికి ఎలా ఉంది అన్నాడు మనవడిని ఒత్తి పలుకుతూ. బాగుంది అని ఏదో చెప్పేలోపు అక్కడికి రోహి వచ్చాడు. తన కొడుకుని తెలిసిన తర్వాత అప్పుడే చూడటం రోహిని ఆర్తిని చూస్తూ ఉన్నాడు బాల్కనీ నుండి. రోహిని వస్తూనే, అమ్మా నా ఫ్రెండ్ వస్తున్నాడు, నేను నా ఫ్రెండ్తో ఆడుకుంటా తెలుసా అని ఏదేదో చెప్తున్నాడు. ఫోన్లో మాటలు వింటూ బాల్కనీ నుండి ఇద్దరిని చూస్తూ, ఆర్తి ఎవరు, చిన్నబాబు మాటలు వినిపిస్తున్నాయి, నిన్ను అమ్మ అంటున్నాడు అన్నాడు ఏమీ తెలియనట్లు. ఆర్తి ఒక క్షణం ఏం మాట్లాడలేదు. ఏంటి ఆర్తి, నాకు తెలియకుండా మనకు బాబున్నాడా, మనం ఆ రోజు అని ఆగిపోయాడు. అయినా ఆర్తి ఏం మాట్లాడలేదు. ఆర్తి ఆర్తి చెప్పు ఆర్యన్. నేను కాదు, నువ్వు చెప్పు, నిన్ను అబ్బా అని పిలిచింది ఎవరు అన్నాడు కొంచెం సీరియస్ టోన్లో. ఆర్యన్ అది ఆర్తి, నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను, నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఉన్నది తెలుసుకుంటాను, ఎందుకంటే నాకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎవరు ఉండరు కాబట్టి అన్నాడు. ఆర్తి ఫోన్ పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. పక్కన ఉన్న రోహి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఏడుస్తూ అంటున్న రోహి దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ఉంది. ఫోన్లో ఆర్యకి ఆర్తి రోహిల ఏడుపు వినిపిస్తుంటే దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దేవిక గారిని చూసి ఆగిపోయాడు. ఫోన్ ఇంకా ఆల్లోనే ఉండటంతో మాటలు వినిపిస్తున్నాయి ఆర్యకి. దేవిక గారు వస్తుంటే, రోహి నాన్న వెళ్ళు, లోపలికి వెళ్ళి అమ్మని నేను చూస్తా అని పంపి, ఆర్తి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. ఆంటీ అది అని ఏడుస్తూ ఆగిపోయింది. రోహి డాడీ గుర్తుకొచ్చాడా, వద్దు అనుకునే కదా దూరంగా వచ్చావు, ఎవరు అంటే చెప్పవు, ఏమైందంటే సమాధానం ఉండదు, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి ఆర్తి, నిన్ను ఒక ప్రశ్న అడుగుతా, నీకు అతనంటే ప్రేమ ఉందా, అతనికి నీ మీద ప్రేమ లేదా అన్నారు. ఆర్య సైలెంట్గా ఫోన్ వింటున్నాడు. నేనంటే ప్రాణం, నాకు అంతే అంది. నీవంటే ప్రాణం అంటున్నావు, మరి నీవు దూరం అయితే బతకగలడా, పోనీ నువ్వు ఉండగలవా అన్నారు. ఆర్తికి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. మళ్ళా దేవిక గారు మాట్లాడుతూ, రోహి కోసం తెలుసా అతనికి అన్నారు. తెలీదు, తెలిస్తే అసలు మమ్మల్ని వదిలి వెళ్ళలేడు అంది. చూడార్తి, నువ్వు దేనికోసం భయపడుతున్నావో నాకు తెలీదు, నువ్వు దూరంగా వెళితే సమస్య పోతుంది అంటే వెళ్ళిపో, కానీ నీతో పాటు నీ సమస్య వస్తే రోహిని నీవు కాపాడుకోగలవా
చెప్పు అన్నారు. ఆర్తి భయంగా చూసింది దేవిక గారి వైపు. చూడు ఆర్తి, నువ్వే చెప్తున్నావు నువ్వంటే ప్రాణమని. అతనికి ప్రమాదమని దూరంగా ఉండాలి అనుకుంటున్నావు, మరి నువ్వు దూరంగా ఉంటే అతను బతుకుతాడా అని అన్నారు. ఆర్తికి శశి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆర్తి మరలా నువ్వు దూరం అయితే అన్నయ్య మాకు దక్కడు అని. నో, అలా జరగడానికి వీల్లేదంటే నేను ఏం చేయను అని ఏడుస్తూ ఉంది. ఆర్తి, నీకు అతని మీద ప్రేమ చూస్తుంటే అర్థమవుతుంది అతనికి నీ మీద అంతే ప్రేమ ఉండాలి. అతని బలం బలహీనత నువ్వే అనుకుంటున్నాను. నీవు ఎవరో తెలియని నేనే ఇప్పటి వరకు ఏ సమస్యని నీ దగ్గరికి రాకుండా చేశాను. మరి నిన్ను ఇంత ప్రేమించేవాడు నీ సమస్యని పరిష్కరించలేడా అంటే నీకు అతని మీద నమ్మకం లేదా? నిన్ను నీ బిడ్డని కాపాడుతాడు అని నాకన్నా నీకే అతని గురించి బాగా తెలుసు. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవిక గారి మాటలో ఆర్తి రియాక్షన్ అంతా విని ఫోన్ కట్ చేసి ఆర్తిని చూస్తూ ఉన్నాడు. దేవిక గారు వెళ్ళిన తర్వాత ఆర్తి ఆలోచిస్తూ ఆర్యతో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి. ఊటీలో లవ్ చేసుకునే టైంలో ఆర్తి ఒళ్ళో పడుకొని, ఆర్తి, నాకు నీలాంటి పాప ఒక బాబు కావాలి. నీ కష్టపడకుండా నాకు ఇష్టం లేదు, అందుకే కవల పిల్లలు ఒక పాప ఒక బాబు, నీకు ఓకేనా అన్నాడు. ఏంటి కావాలా? అమ్మో, ఇద్దరు చూడటం కష్టం ఆర్యన్. ఏం కష్టం లేదు, నేను చూసుకుంటా. రాత్రులంతా నేను చూస్తా, పగలు అమ్మ శశి నానమ్మ ఉన్నారు కదా. ప్లీజ్ ఆర్తి, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మన పెళ్ళైన వెంటనే దానికి ఎంత కష్టమైనా నేను చూసుకుంటా, సరేనా అన్నాడు నడుం చుట్టూ చేతులు వేసి. ఆగు, ఇలా అయితే మన పెళ్లి వరకు ఎందుకు, ఇప్పుడే పుట్టేస్తారు అంది నుదుటిపై ముద్దు పెట్టి. నువ్వు ఓకే అనాలి కానీ నేను రెడీ అని ఆర్తి పెదాలను అందుకున్నాడు. ఆర్తి ఆలోచన నుండి బయటకు వచ్చి ఎవరో తనని చూస్తున్నట్లు అనిపించి చుట్టూ చూసింది. ఆర్యన్ వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఎవరూ లేరని నేను తప్పు చేస్తున్నా. రోహిణి ఆర్యని దూరం చేసి అందరి పెళ్లి నేను దూరం అవుతూ రోహిణి కూడా దూరం చేస్తున్నా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆర్య ఫ్లాట్లో. రెండమ్మా అన్నాడు. అమ్మనా, ఏంటి కొత్త పిలుపు అన్నారు. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయని మీ కొడుకుని మీకు తెలియకుండా దూరం చేసుకున్నా అన్నారు కదా, అందుకే నేను మీ కొడుకుని కాకపోయినా అమ్మ అని పిలవాలని అన్నాను, మీ కొడుకు కాకపోయినా అని ఒత్తి పలుకుతూ. నాకు అమ్మ అని ఎవరి చేత పిలిపించుకోవాలని లేదు, అయినా నేను ఆర్తి కోసం వచ్చాను. ఊటీ వెళ్ళావు కదా, ఏమైంది అన్నారు. అక్కడ జరిగిందంతా చెప్పి ఆర్తి అమ్మగారు బతికే ఉన్నారు అని, హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పారు. అంటే ఆర్తి అమ్మగారు బతికి ఉన్నారు అంటే ఆర్తిలో భయం పోతుందేమో, ఒకసారి వాళ్ళ అమ్మగారిని చూపిస్తే అన్నారు. లేదు, రోహికి సర్జరీ అయిన తర్వాత చెప్పడం మంచిది, దేవిక మామ్ అన్నాడు. దేవిక మామ అనగానే ఆర్యని చూసి సరే అని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. దేవిక మామ అనే పిలుపు చెవిలో వినిపిస్తుంటే బాధగా, సారీ ఆర్య, నువ్వు కావాలని అనుకునే బంధాలు నిన్ను బాధపడేలా చేస్తున్నాయి అంటూ ఆర్తి, ఇటు నేను. అమ్మ అనే పిలుపు కోసం నువ్వు పుట్టిన దగ్గర నుండి ఎదురు చూసా కానీ పిలిపించుకోలేను. నీవు నా కొడుకు అని తెలిస్తే యశోద బతకదు. యశోద కోసమే నా భర్త నిన్ను దూరం చేశారు. నిన్ను యశోదకి దూరం చేసి నేను స్వార్థపరాలను అవ్వలేను. నా దురదృష్టం నీకు రాకూడదని, నీ కొడుకు నీకు దూరం కాకూడదని నా ప్రయత్నం అని అనుకుంటున్నారు దేవిక గారు. చెప్పరాస్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అన్నాడు ఆర్య. ఆర్య, వీడికి చాలా ఇల్లీగల్ బిజినెస్లు చాలా ఉన్నాయి. మరి టీంని వాళ్ళు మనుషులతో కలిసి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారు. వీడితో పాటు ఆ నిషా ఫాదర్ కూడా ఉన్నాడు అన్నాడు రాజు. వాడిని ఒక కంట కనిపెట్టు, వీడితో పాటు ప్రభాకర్ని నిషాను కూడా ఎవరిని వదలకు అని ఆర్తి జోలికి వచ్చిన వారిని క్షమించేది లేదు అన్నాడు ఆర్య. సరే అని నేను చూసుకుంటా అన్నాడు రాజ్. సరే టేక్ కేర్ అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు రోహి హెల్త్ కోసం డీటెయిల్స్ తెలుసుకోవటానికి. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ లతా క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే క్యాబిన్లో దేవిక మాటలు వినపడుతుంటే అక్కడే ఆగిపోయాడు. ఏంటి దేవిక, నీవే కన్నతలని ఆర్యకు తెలిసిందా? ఎలా, ఎప్పుడు అంది లత. తెలియదు లత, కానీ తెలిసిందే అని నా డౌట్. ఎప్పుడు తెలియదే అమ్మ అని పిలిచాడో ఆ పిలుపు కోసం చాలా ఎదురు చూశాను. కానీ ఏంటి, వాడు నీ కొడుకు, నీకు రామకృష్ణకు కూడా నీ కొడుకు నీకు ఇచ్చేస్తా, అమ్మాని పిలవడానికి యశోదాకి శశి ఉంది అని ఎన్నోసార్లు చెప్పాడు కదా. ఆర్య ఏమైనా వస్తువా? కొన్ని రోజులు యశోదాని అమ్మ అని, తర్వాత నన్ను అమ్మ అనటానికి వాడి చిన్న మనసు ఎంత బాధపడుతుంది. అందుకే వాడి కోసం యశోద కోసం ఆలోచించే అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నా. మరి ఇప్పుడు అన్నాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న ఆర్య చెప్పండి దేవిక మ్యామ్, మరి ఇప్పుడు
ఆర్య ప్లీజ్, యశోదాకు నువ్వంటే ప్రాణం. నీకు గుర్తుందా, నీకు ఫీవర్ వస్తే ఆవిడకి వచ్చినట్లు బాధపడేది. ఒకసారి నీకు ఫీవర్కి ఉపవాసం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంది. నిన్ను చిన్నప్పుడే వదిలేసిన నా మీద ప్రేమను పెంచుకోకు అన్నారు దేవిక గారు. గుర్తుంది మా, అమ్మ ప్రదక్షిణాలు చేస్తే మీరేం చేశారు, మోకాళ్ళ మీద గుడిమెట్లు ఎక్కారు, అది గుర్తుంది. స్కూల్లో కాలేజీలో నాకు ప్రాబ్లం వచ్చినా మీరే ముందు ఉండి చూసుకునేవారు. అప్పుడు అర్థం కాలేదు అమ్మగా మీరు నా వెనక ఉన్నారని. ఇప్పుడు కూడా ఆర్తికి రోహికి అండగా ఉండి వాళ్ళ నాతో కలపాలని చూస్తున్నారు. మీరు నన్ను ఎప్పుడు వదిలేశారు? ఆర్య ఆర్యనే అడుగుతున్నాడు, చెప్పు దేవిక అన్నారు లతా గారు. నాకు మీరు కావాలి అమ్మగా, అలాగే యశోద అమ్మ కూడా కావాలి. మీకు తెలియని విషయం అమ్మకు తెలుసు, నేను మీ కొడుకును అని. నాకు తెలుసు అని అమ్మకి డాడీకి తెలీదు. మీరు ఆర్తి నన్ను ప్రాణంగా ప్రేమిస్తూనే నాకు దూరం అవ్వడానికి చూస్తున్నారు అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. 2 రోజుల్లో రోహికి సర్జరీ అని కొన్ని టెస్ట్లుగా హాస్పిటల్లో జాయిన్ చేశారు. దేవిక గారితో మాట్లాడి డైరెక్ట్గా రోహి రూమ్కి వచ్చిన ఆర్యకి రోహికి టెస్ట్కి పంపారు అని తెలిసి ఇక్కడ బయట చైర్లో ఆర్తిని చూసి కొంచెం దూరంగా కూర్చున్నాడు. అప్పుడే ఆర్తి నుండి ఫోన్ రావడంతో ఆర్తిని చూసి ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉన్నాడు ఆర్య. ఆర్యన్, చెప్పు, నాకు భయంగా ఉంది, నువ్వు ఇక్కడికి రావా? ఎందుకు? మీ ఆంటీ మనోడికి ఆపరేషన్ కోసమా భయం అన్నాడు కావాలని. ఆర్యన్ ప్లీజ్, నాకు నువ్వు కావాలి, నీతో చాలా చెప్పాలి, నీకు ఒకరిని పరిచయం చేయాలి. ఆర్యన్, నువ్వు నా దగ్గరలోనే ఉన్నావా? నువ్వు నన్ను చూస్తున్నట్లు ఉంది, నువ్వు ఎక్కడున్నావు అంది. అమ్మో, ఇది నా ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది అనుకుని, ఎక్కడుంటా? ఆఫీస్లో. ఎవరిని పరిచయం చేస్తావు? నాకు ఇప్పుడు రావడానికి కుదరదు, వస్తాలే వీలు చూసుకొని బై అని కాల్ కట్ చేశాడు. ఆర్తి ఫోన్ వంక చూస్తూ నా కోసం అన్నీ తెలుసు అంటావు, రమ్మంటే వీలు చూసుకొని వస్తా అంటావు. పైకే అంటున్న ఆర్తి మాటలు వింటూ ఆర్తి కనపడకుండా ఆర్తిని చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఆర్య వెళ్ళిన తర్వాత దేక, ఏం నువ్వు చేసింది? ఆర్యకు నిజం తెలిసింది నీవే అమ్మవే అని. వాడి దగ్గరికి వస్తే నువ్వు దూరం పెట్టడం కరెక్ట్ కాదు. వాడు అన్న తెలిసివే, అన్ని బంధాలు వాడి చుట్టూనే ఉన్నవి, కానీ దగ్గర తీసుకునే వాళ్ళు లేరు. అమ్మగా నీవు, భార్యగా ఆర్తి, ఇద్దరు చేసింది ఒకటే అన్నారు లత. లత, నీకు అన్నీ తెలిసే అలా ఎలా అంటున్నావు? నేను రామకృష్ణ చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేను. ఆర్య తనతో కొడుకు కాదు అని తెలిసి యశోద ఎలా ఉందో అని నా భయం. రామకృష్ణ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నైట్ మరలా ట్రై చేస్తాను అన్నారు దేవిక గారు. ఇందులో నర్స్ వచ్చి రోహికి సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. రిపోర్ట్స్ చూస్తున్న లతా గారిని చూసి నో ప్రాబ్లం కదా అన్నారు దేవిక గారు. లత నవ్వి, ప్రాబ్లం ఏం లేదు, రేపు సర్జరీ చేద్దాం, 1 వీక్లో నీ మనవడు నానమ్మ నీ చుట్టూ తిరుగుతూ ఆడతాడు, సరేనా అని నవ్వారు. నర్స్ రిపోర్ట్స్ లతా గారికి ఇచ్చాను అని చెప్పడంతో అక్కడికి వచ్చిన ఆర్య లతా గారి మనవడు అని అనగానే ఆగిపోయాడు. దేవిక గారు ఏం చెప్తారా అని. నీకు తెలుసా లత, రోహికి మేము ఎవరం చెప్పకుండానే నన్ను నానమ్మ అని పిలిచాడు. వీడిని చూసినప్పుడు అలా ఆర్యాని మిస్ అయిన ప్రతిదీ వీడి ద్వారా నాకు వచ్చినట్లు ఉండేది. కన్నది ఆర్తి అయినా పెంచింది నేనే. నేను ఉంటే నా చుట్టూ తిరుగుతాడు, ఆర్య నా దగ్గర ఉంటే అలాగే ఉండేవాడేమో అన్నారు దేవిక గారు. అంతా విని ఆర్య ఆర్తి ఒకటైతే రోహిని తీసుకుని వెళ్ళిపోతారు కదా, నానమ్మ యశోద కదా అన్నారు లతా గారు. అంటే రోహి కూడా నాకు దూరం అయిపోతాడా, నా దగ్గర ఉండడా అని బాధగా అన్నారు దేవిక గారు. కొడుకే వద్దంటున్నావు, మనవడు ఎందుకు అన్నారు లతా గారు. ప్లీజ్ లత, అలా అనుకో. ఆర్య నేను దూరం అయ్యింది తెలిసి కాదు, తెలిసిన తర్వాత యశోద కోసం రామకృష్ణ కోసం ఏమీ మాట్లాడలేకపోయానో అప్పటికే యశోద ఆర్య మీద ప్రాణం పెట్టుకుంది. నీకేం తెలిసి ఆర్యాని దూరం చేసుకుని నరకం అనుభవించాను. తర్వాత ప్రాణంగా ప్రేమించిన శరత్ని దూరం చేసుకున్నా నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు అనిపించింది. దూరం నుంచి అయినా చూసుకుంటా బతుకుతాను. ఆర్తి వచ్చిన తర్వాత ఆర్తి కడుపులో ఉన్నది నా ఆర్య కొడుకని మురిసిపోయాను. ఇప్పుడు వీడి దూరం అయితే నేను ఎలా, ఎవరి కోసం ఉండాలి అని ఏడుస్తూ అన్నారు దేవిక గారు. ఆర్య అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు బయటికి. అలా ఏం జరగదు, అందరినీ ఒప్పించి రోహిణి నీ దగ్గరే ఉండేలా చూస్తాను, అందరికీ ధైర్యం చెప్పే నువ్వు ఇలా అవటం ఏం బాలేదు అని ముందు ఆర్యని ఆర్తిని ఒకటి చేసేద్దాం, వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పు. ఆర్తి కూడా ఆలోచనలో పడింది. ఇప్పుడే తన మనసులో మాట ఆర్యకి చెప్తుంది అని అన్నారు లతా గారు. నిజమే అని ఫేస్ వాష్ చేసుకుని ఆర్తి దగ్గరికి వెళ్ళారు దేవిక గారు. ఆర్తి మనసులో ఆర్యని తిట్టుకుంటూ ఫోన్లో ఆర్య ఫోటో చూస్తూ ఉన్న ఆర్తి దగ్గరికి దేవిక గారు వచ్చి, ఆర్తి ఇంటికి వెళ్ళరా, ఇక నేను ఉంటాను, రేపు సర్జరీ చేయాలి అని చెప్పింది లత, రేపు ఉదయాన్నే రా అన్నారు. ఆంటీ నేను కూడా ఉంటా. వద్దురా, నైట్ని అవసరం ఉంటుంది, ఈరోజు రెస్ట్ తీసుకో అని అన్నారు. సరే అని ఆర్తి వెళ్ళింది.
ఆర్య దగ్గరికి వచ్చి నువ్వు కూడా వెళ్ళు ఆర్య, ఆర్తికి నీ అవసరం ఉంది, పిలిస్తే వెళ్ళు, తన మనసులో మాట చెప్తుంది అని అనుకుంటున్నాను అన్నారు దేవిక గారు. ఆర్య పైకి లేచి దేవిక గారిని హక్ చేసుకుని నువ్వెప్పుడూ ఒంటరిదానివి కాదు, నేను ఆర్తి నీ మనవడు ఉన్నాము, రోహిణి నీ నుండి ఎవరూ దూరం చేయరు, వాడు నీ మనవడుగానే పెరుగుతాడమ్మా, ఇది నిజం, నీ కొడుగ్గా నేను నీకు ఇస్తున్న కానుక అని అన్నాడు ఆర్య. ఆర్య నుదుటిపైన ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ ఆర్య అని ఆర్తి దగ్గరికి వెళ్ళు అని అన్నారు. అంతా చూస్తున్నంత లత అక్కడికి వచ్చి థ్యాంక్స్ ఆర్య అన్నారు. వాళ్ళిద్దరికీ చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బాల్కనీ నుండి చూశాడు ఆర్తి కనిపిస్తుంది ఏమో అని. ఆర్తి గార్డెన్లో కూర్చొని ఉంది ఆలోచిస్తూ. ఆర్తిని చూసి నవ్వుకొని ఫోన్ చేశాడు ఆర్య. చూడకుండానే లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది. ఎవరా, నీ ఆర్యన్ అన్నాడు నవ్వుతూ. ఆర్యన్ నువ్వు బయలుదేరావా, ఎక్కడికి, అదేంటి నేను రమ్మని చెప్పాను కదా, చెప్పావు, ఎక్కడికి రమ్మని, అడ్రస్ లేకుండా ఎలా వస్తాను, ఎక్కడికి, ఎక్కడికైనా వస్తాను. ఆర్తి సైలెంట్ అయిపోయింది. ఆర్తి సారీ ఆర్యన్, నాకు భయంగా ఉంది, మన మన అని ఆగిపోయింది. మనేంటి మనకేమైంది అన్నాడు. అది మనకి రోహినా ఎవడాడు అన్నాడు ఆర్తిని చూస్తూ. అదే ఆర్యన్ మనం అప్పుడు అని చెప్తున్న ఆర్తి మాటలు కట్ చేసి ఆర్తి నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కాల్ చేస్తాను సరేనా అన్నాడు. ఆర్యన్ నేను నీతో మాట్లాడాలి, ప్లీజ్ ఒకసారి నా మాట విను అంది. నీ మాట కాకపోతే ఎవరి మాట వింటాను బంగారం, ఒక అరగంటలో మళ్ళా ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు ఆర్య. ఆర్తిని చూస్తూ నా కొడుకు కోసం చెప్పేటప్పుడు నువ్వు నా కౌగిల్లో ఉండి చెప్పాలి బంగారం, నేను నీ దగ్గరికి వస్తాను అని అనుకున్నాడు. ఆర్యన్ ఫోన్ పెట్టేగానే ఏడుస్తూ నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నీవు అడిగినా చెప్పలేదు, నేను చెప్పాలనుకుంటే నీకు టైం లేదు అని అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటికి ఎవరో తనని చూస్తున్నట్లు అనిపించి తలెత్తి చూసిన ఆర్తికి ఎదురుగా ఆర్యని చూసి పరిగెత్తుకు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉండిపోయింది. నువ్వు ఇక్కడే ఉన్నావా, నాకు తెలుసు, నన్ను వదిలి నువ్వు ఉండలేవని ఏడుస్తూ ఎక్కుతూ ఉంది. ప్లీజ్ ఆర్తి రిలాక్స్, కొంచెం ఆగు అని కౌగిల్లో బంధించాడు. కొద్దిసేపటి వరకు ఆర్యన్ని హక్ చేసుకుని ఆర్యన్ మరి మనకు నేను అమ్మ రోహి అని ఏదేదో మాట్లాడుతుంది. ఆర్తిని దగ్గర తీసుకుని ప్లీజ్ బంగారం నేను చూసుకుంటా, టెన్షన్ పడుకో, ఏ విషయమైనా సరే ఓకేనా. ఆర్తి పెదాలను తన పెదాలతో బంధించాడు. ముద్దులోనే నేను నీతో ఎప్పుడు ఉంటానో అనే అర్థం వచ్చేలా. ఆర్తి కొంచెంసేపటికి రిలాక్స్ అయింది. ఆర్తికి అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చోబెట్టి తను కూడా కూర్చొని చెప్పు బంగారం, నేను ఇక్కడే ఉంటా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని దగ్గర తీసుకుని అన్నాడు ఆర్య. ఆర్తి తన తండ్రి చనిపోయిన దగ్గర నుండి భూషణ్ తనతో ఎలా బిహేవ్ చేశాడు, కాలేజీలో ఆర్యని ఎందుకు హక్ చేసుకుని ఏడ్చింది, తన ప్రెగ్నెంట్ అని తెలిసి చెప్పాలని వచ్చినప్పుడు రెస్టారెంట్లో నిషా రవిడీలతో మాట్లాడిన సంగతి, వాళ్ళ నుండి తప్పించుకుని ఇంటికి వెళ్తున్న ఆ తర్వాత భూషణం పద్మాగారిని చంపటం, భూషణం నుండి తప్పించుకునే సమయంలో నిషా ఏర్పాటు చేసిన రవిడీలు బంధించడం, వాళ్ళ నుండి తప్పించుకుని దేవికా గారి కారు కింద పడటం, దేవికా గారు రక్షించడం, రోహి పుట్టడం, వాడి హెల్త్ ప్రాబ్లం, రేపు సర్జరీ అన్నీ చెప్పేసింది. అందరూ చాలా విషయాలు తెలిసిన ఆర్తి చెప్తున్నప్పుడు ఆర్తి పడిన బాధ ఆమె కళ్ళలో చూసి చాలా బాధపడ్డాడు. ఆర్తిని అలాగే హక్ చేసుకుని ఉండిపోయాడు చాలాసేపు. ఆర్తి ఇంకా తనకి ఏం భయం లేదు, అంతా నా ఆర్యన్ చూసుకుంటాడని ధైర్యంతో ప్రశాంతంగా ఆర్యన్ హగ్ చేసుకుని నిద్రపోయింది. ఆర్తిని ఎత్తుకుని బెడ్రూమ్ తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి పక్కన హగ్ చేసుకుని పడుకున్నాడు ఆర్య కూడా. మర్నాడు హాస్పిటల్లో జంటగా వచ్చిన ఆర్యన్ ఆర్తిని చూసి హ్యాపీనా అని కళ్ళతోనే అడిగారు దేవికా గారు ఆర్యన్ని. ఆర్య కూడా అవును అన్నట్లుగా చూశాడు. దేవికా గారి దగ్గరికి వెళ్ళి ఆంటీ రోహి డాడ్ ఆర్య అంది ఆర్తి. ఆర్తి దేవిక లతా గారు నవ్వుతూ అవునా అన్నారు ముగ్గురు ఒకేసారి. ఆర్తి ముగ్గురు వంక చూసి మీకు ముందు తెలుసా అంది. ఆర్తిని పట్టుకుని దగ్గరికి తీసుకుని నీకు తెలిసినవి చాలా ఉన్నాయి, ముందు రోహి సంగతి చూద్దాం అన్నాడు నవ్వుతూ ఆర్య. ఇంతలో ఆపరేషన్ థియేటర్ రెడీ అవ్వటంతో ఆర్తికి ధైర్యం చెప్పి ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళారు లతా గారు. ఒక గంట తర్వాత థియేటర్ నుండి బయటకు వచ్చి నవ్వుతూ
చెప్పాను కదా, నో ప్రాబ్లం. ఈవినింగ్ తెలియవస్తుంది. మీరు 1 వీక్లో మీరు ఇండియాకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు లతా గారు. లతా గారిని హక్ చేసుకుని థ్యాంక్స్ లత అన్నారు దేవిక గారు. ఈవినింగ్ తెలివి వచ్చిన రోహి దేవిక గారిని ఆర్తిని చూసి నానమ్మా నా ఫ్రెండ్ రాలేదా అన్నాడు రోహి. ఆర్తికి ఆ ఫ్రెండ్ ఎవరో తెలియక ఎవరు అన్నట్లు చూసింది దేవిక గారి వైపు. ఇక్కడ అని మాట విని రోహి ఆనందంగా ఆర్తిని ఆశ్చర్యంగా చూస్తుంది. ఆర్య నవ్వుతూ లోపలికి వచ్చి నన్ను ఫ్రెండ్గానే ఉంటావా, నేను ఎవరో చెప్పనా అన్నాడు ఆర్తి చెవిలో నెమ్మదిగా. ఫ్రెండ్ అంటే నువ్వా, అంటే నీకు రోహి కోసం తెలుసా అంది చిరుకోపంగా. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు తెలిసింది అన్నాడు. సారీ అంది. సారీ తర్వాత వాడు చెప్పు అన్నాడు. ఇద్దరిని నవ్వుతూ చూస్తున్నారు దేవిక గారు. రోహి నాన్న, డాడ్ ఏరి ఎప్పుడు వస్తారో అని అడుగుతావు కదా, ఇదిగో నీ ఫ్రెండే మీ డాడ్ అంది రోహి తల నివ్వుతూ. నిజమా డాడ్, మరి నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నాడు. ఆర్యకి ఆర్తి ఏం చెప్పాలో తెలియక చూస్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ నీకు పూర్తిగా హెల్త్ రికవర్ అయిన తర్వాత చెప్పాలి అని కదో ఆర్తి అన్నారు దేవిక గారు. అవును అంది. 2 రోజుల తర్వాత రోహి పూర్తిగా రికవర్ అయ్యాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. 2 రోజుల్లో ఇండియా ప్రయాణం. ఆర్యన్ చెప్పు అని గట్టిగా హాక్ చేసుకుని నాకు భయం వేస్తుంది ఇండియా రావాలంటే. ఆర్తి నా మీద నీకు నమ్మకం ఉందా? ఉంది కదా. ఇండియా వెళ్ళిన తర్వాత నీకు కావాల్సిన వాళ్ళని చూపిస్తా. ప్లీజ్ బంగారం అసలు మాట్లాడుకో, నన్ను హాక్ చేసుకుని పడుకో అన్నాడు. సరే అని ఆర్యని హక్ చేసుకుని పడుకుంది. గుడ్ గర్ల్ అని నుదుటిపై ముద్దు పెట్టుకుని హక్ చేసుకుని పడుకున్నాడు ఆర్య కూడా. హలో రామకృష్ణ, చెప్పు దేవిక, రోహికి సర్జరీ అయ్యిందా, ఎలా ఉన్నారు, మీరు ఎప్పుడు వస్తున్నారు ఇండియా? 2 రోజులు వస్తా. యశోదాకి నిజం ఎందుకు చెప్పావు అన్నారు దేవిక గారు. రామకృష్ణ గారు సైలెంట్గా ఉన్నారు. రామకృష్ణ నిన్నే అడుగుతున్నా, ఆర్య కూడా తెలిసిపోయింది అది తెలుసా అన్నారు. ఎలా అన్నారు రామకృష్ణ గారు. నువ్వు యశోద చెప్పడం విన్నాడు. యశోద ఎలా ఉంది అన్నారు దేవిక గారు. బాగానే ఉంది, ప్రాబ్లం లేదు అన్నారు. మేము 2 రోజుల్లో ఇండియా వస్తున్నాం, నీకు ఒక విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను అన్నారు. ఏ విషయం? ఆర్య పెళ్లి గురించా, లేకపోతే రోహి నా మనవడనా అన్నారు రామకృష్ణ గారు. నీకు తెలుసా అన్నారు దేవిక గారు. ఆర్తి కోసం సగం తెలిసింది, మిగిలింది శౌర్య శశి చెప్పారు అన్నారు రామకృష్ణ గారు. అయితే యశోదకి చెప్పాను, అమ్మకి యశోదాకి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేయండి అన్నారు. ఓకే అని కాల్ కట్ చేశారు. ఎయిర్పోర్ట్లో అమ్మా నువ్వు రోహిని తీసుకుని మన ఇంటికి వెళ్ళు, ఆర్తిని ఒకరు దగ్గర తీసుకుని వెళ్ళాలి అన్నాడు ఆర్య. దేవిక గారు నవ్వి ఆర్తి జాగ్రత్త అని చెప్పి ఆర్తి ఉంటే ఫ్లాట్కి వెళ్ళారు. కార్లో రెడీగా ఉన్న రాజ్తో అంతా ఓకే కదా అన్నాడు. రాజ్ నవ్వి మొత్తం నిన్ను క్లియర్ అయింది అన్నాడు. ఆర్తికి రాజ్కి పరిచయం చేశాడు ఆర్య. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది ఆర్తి. చెప్తా, కంగారు పడుకు బంగారం అన్నాడు ఆర్య. కొంతసేపటికి జైలు ముందు కారు ఆగింది. దిగు అన్న ఆర్యను చూసి ఇక్కడికి ఎందుకు అంది ఆశ్చర్యంగా. నువ్వు భయమని దూరం చేయడానికి అన్నాడు ఆర్య. రాజు అప్పటికే అన్ని ఏర్పాట్లు చేయటంతో అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా లోపలికి వెళ్ళారు. ముగ్గురు ఒక సెల్ ముందు ఆగారు. లోపల ఉన్న వ్యక్తిని చూసి ఆర్తి ఆర్య చేయిని పట్టుకుంది గట్టిగా. లోపల ఉన్న వ్యక్తిని ఆర్తిని చూసి అంటే నువ్వు లవ్ చేసిన దీన్నా అంత కోపంగా. దీన్నా దాన్నా ఏంటి, హా షీఈస్ మై వైఫ్ ఆర్తి ఆర్యన్ అన్నాడు ఆర్తిని దగ్గర తీసుకుని. ఆర్య చాలా తప్పు చేస్తున్నావు, నన్ను జైల్లో పెడితే మా డాడీ ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఎవరిని వదలరు అంది. అవునా నిషా, నీ పక్క సెల్లో ఉంది ఎవరు అనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ద మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఎవరికి వాంటెడ్ తెలుసా? పోలీసులకి. ఊటీలో డ్రగ్స్ సరఫరా చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ప్రభాకర్ గారు, అదే మీ డాడ్ అన్నాడు ఆర్య. మా డాడ్ తప్పు చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నేనేం తప్పు చేశాను అంది. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. శబాష్, నువ్వు ఏం చేశావో అని వాగుతున్నావా? రౌడీలను పెట్టిన ఆర్తిని చంపాలని చూడలేదా అన్నాడు కోపంగా. నిషా సైలెంట్ అయిపోయింది. హలో మిస్, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నువ్వు మీ డాడ్ చేసిన దానికి అన్ని సాక్ష్యాలు రేపు కోర్టుకి ఇస్తాను, అప్పుడు నీ వాదన అక్కడ వినిపించండి అన్నాడు రాజ్ నవ్వుతూ. ఆర్య ఆర్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. కారులో కూర్చొని ఆర్తి ఇదంతా ఎప్పుడు చేశావు అంది. ఆర్య నవ్వాడు. అమ్మ చెల్లెమ్మ, నువ్వు చూడవలసింది ఇంకా ఉంది అన్నాడు నవ్వుతూ. ఆర్య కూడా నవ్వుతూ రా, ఇంకా చూడవలసింది చాలా ఉన్నాయి అన్నాడు. రాజ్ కారు ఒక హాస్పిటల్ ముందు ఆపాడు. హాస్పిటల్ చూడగానే ఇక్కడికి ఎందుకు అన్నట్లు చూస్తుంది ఆర్తి. ఆర్తిని ఒక చేత్తో దగ్గరగా తీసుకొని రా అన్నాడు ఆర్య. ఆర్తి సైలెంట్గా ఆర్యని రాజుని ఫాలో అయ్యింది. రాజు మార్చి రూమ్ దగ్గరికి ఆగాడు. ఇక్కడెవరున్నారు అంది భయంగా. నీ భయాన్ని పూర్తిగా పోగొడతా అని చెప్పాను కదా,
నువ్వు భయపడి నాకు దూరం అవ్వడానికి కారణమైన వ్యక్తి ఉన్నాడు అన్నాడు ఆర్య. ఆర్తికి ఏదో అర్థమైనట్లు ఉంటే మావయ్య అని అంది. అవును, నిన్న పోలీసులు షూట్ చేశారు అన్నాడు. ఎలా అంది. అది తర్వాత చెప్తా, చూస్తావా నీ భయాన్ని అన్నాడు. చూస్తా అంది. లోపలికి వెళ్ళి భూషణం శవాన్ని చూసి ఆర్యని పట్టుకుని ఏడ్చేసింది ఆర్తి. ఆర్తిని దగ్గర తీసుకుని రా అని బయటకు తీసుకుని వచ్చి, ఇప్పుడు నీ భయాలన్నీ పోయాయి కదా అన్నాడు. ఆర్తి ఆర్యని హక్ చేసుకుని, ఇదంతా నువ్వే చేసావు కదా అంది. ఆర్య కూడా హక్ చేసుకుని, నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నాడు. హలో, ఇది మీ బెడ్రూమ్ కాదు, హాస్పిటల్, అది కాకుండా మార్చి రూమ్, బయట ఉన్నావు అన్నాడు రాజ్. ఇద్దరూ జరిగి, అయినా ఇక్కడ నీకు ఏం పనిరా, వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో చూసుకుంటున్నారు అన్నాడు ఆర్య. అవునండి, మా అవసరం అయిపోయింది కదా అంతేలే అన్నాడు రాజ్. రాజ్ దగ్గరికి ఆర్తి వెళ్ళి థ్యాంక్స్ అన్నయ్య అంది. ఇప్పటి వరకు నీవే అదృష్టవంతురాలు అనుకున్నారు ఆర్య లాంటి భర్త దొరికినందుకు, కానీ ఆర్యనే అదృష్టవంతుడు నీలాంటి భార్య దొరకటం. నీకేం అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. ఆయన అంతదాకా నీ ఆర్యకి ఏ సమస్యని నీ వరకు రానివ్వలే అని ఆర్యని ఈవినింగ్ కలుస్తాను అన్నాడు రాజు. రాజు వెళ్ళిన తర్వాత ఆర్తిని చూసి, నిన్ను ఒక దగ్గర తీసుకుని వెళ్తాను రా అని హాస్పిటల్లోనే ఒక స్పెషల్ వార్డులోకి తీసుకుని వెళ్ళాడు ఆర్య. ఇక్కడ ఎవరున్నారు ఆర్యన్, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అంది. మనకు ముఖ్యంగా నీకు అని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆర్తి లోపల వెళ్ళి బెడ్పై ఉన్న పద్మగారిని చూసి పరిగెత్తుకుని వెళ్ళి హక్ చేసుకుంది ఏడుస్తూ. ఆర్తిని చూసి, ఏడోకురా, నీ మాట విని ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, నన్ను క్షమించు ఆర్తి, వాడి వల్ల నీవు నరకం అనిపించావు, తమ్ముడు అని నమ్మాను అని ఏడుస్తూ అన్నారు పద్మగారు. ఆంటీ, మీరు ఏడిస్తే ఆర్తి కూడా ఇంకా ఏడుస్తుంది, మీ ఆరోగ్యం ఇప్పుడే కదా రికవర్ అవుతుంది అన్నాడు ఆర్య. ఆర్యన్, అమ్మ ఎలా ఆ రోజు అని ఏదో అంటున్న ఆర్తిని ఆపి, కోమలో ఉన్నారు, సురేఖ ఆంటీ మీ అమ్మని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు తెలిసిన తర్వాత శౌర్య శశికి చెప్పి మీ అమ్మగారిని చూసుకోమని చెప్పాను. ఇంకా 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు, ఓకేనా, నువ్వు హ్యాపీనా అన్నాడు నవ్వుతూ. చాలా అంటే చాలా హ్యాపీ, ముఖ్యంగా నా ఆర్యన్ దగ్గర ఉన్నాడు అని అంది. సరే ఆంటీ, మేము వెళ్తాం, శౌర్య వస్తాడు అని పద్మాకర్కి జాగ్రత్త చెప్పి ఆర్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవిక గారి ఇంటికి వెళ్ళేసరికి యశోద గారు ఉన్నారు. యశోదాని చూసి, యశోదా నువ్వేంటి ఇక్కడ, ఆర్య ఆర్తి వస్తారు కదా అన్నారు దేవిక గారు. ముందు నేను నిన్ను క్షమాపణలు అడగాలి దేవిక, నీ ముందు అనకపోయినా నీవు మా వారు మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నా, అందుకే ఈ నాతో మాట్లాడటం మానేశారు. నువ్వు క్షమిస్తే కానీ ఆయన నన్ను క్షమించరు. నీవు నా కోసం ఆలోచించి నీ కొడుకును నా కొడుకుగా పెరిగేలా చేశావు, కానీ నేను అని ఏడుస్తూ ఉండిపోయారు. యశోద, అప్పటికి నీ కోసం మేము ఆ నిర్ణయం తీసుకున్నాం అంతే. నువ్వు ఆర్య మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు నాకు తెలీదా, నేను కూడా నీలా చూడలేకపోతాను. నువ్వు ఎప్పటికీ ఆర్యకి అమ్మవే అన్నారు దేవిక గారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య ఆర్తి వారి వెనకే వచ్చిన రామకృష్ణ గారు లోపలికి వచ్చారు. ఆర్య యశోద గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎప్పటికీ నువ్వే నా అమ్మవి, సరేనా, నువ్వు నన్ను నీ కడుపులో మోయకపోయినా అంతకంటే ఎక్కువగానే చూసావు. దేవిక దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు బయట నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అని అన్నీ నా వరకు రాకుండా చూసుకున్నావు, నాకు మీరిద్దరూ కావాలి అన్నాడు యశోదగా దేవిక గారిని హక్ చేసుకుని. బాగుందని పని, మాకు చెప్పకుండా పెళ్ళి, ఒక బాబు, కలిసి వచ్చే కాలంకి నడిచి వచ్చే మనవడు అంటే ఇదే కాబోలు అన్నారు రామకృష్ణ గారు నవ్వుతూ. అందరూ రవి మన ఇంటికి వెళ్ళాం, అత్తమ్మ ఎదురు చూస్తుంది అని ఆర్తిని హక్ చేసుకొని, మరలా మాకు మా ఆర్యాని మాకు ఇచ్చావు, ఇలా నవ్వి చాలా రోజులైంది అన్నారు యశోద గారు. అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, అది చూసుకుని వస్తాను అన్నాడు ఆర్య. సరేనా అందరూ రామకృష్ణ గారు ఇంటికి వెళ్ళారు. రాజ్ ఫోన్ చేసి అడ్రస్ చెప్పి రమ్మని చెప్పాడు ఆర్య. కొద్దిసేపటికి రాజ్ వచ్చాడు. థ్యాంక్స్ రాజ్, నీ వల్ల నేను అనుకున్న టైంకి ఆ భూషణాన్ని అంతం చేయగలిగాను. నా ఆర్తి మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో, ఈరోజు ఆ నవ్వు చూశాను అన్నాడు ఆర్య. నా డ్యూటీ నేను చేశాను అంతే, అలాంటి మానవ మృగాన్ని చంపిన తప్పులేదు అని చంపాను. నిషా ఏర్పాటు చేసిన రౌడీలు పట్టుకుని ఫుల్ కోటింగ్ ఇస్తే నిషాని అరెస్ట్ చేశాం. వాళ్ళు తెలివిగా నిషా మాట్లాడిన కాల్స్ రికార్డ్ చేశారు. నిషా వాళ్ళని కలిసిన ఫోటోలు మనకి ఉపయోగపడ్డాయి. ప్రభాకర్ భూషణ్ డ్రగ్స్ బిజినెస్కు సంబంధించిన సాక్ష్యాల అన్ని వినోద్ సహాయంతో సంపాదించాడు. చాలా వరకు భూషణానికి నమ్మిన బంటులను నమ్మించి చాలా ఆధారాలు సంపాదించాడు. ఒక రకంగా చెప్పాలంటే వినోద్ వల్లే భూషణాన్ని షూట్ చేశాను అన్నాడు రాజ్ నవ్వుతూ. అప్పుడే అక్కడికి వచ్చిన వినోదం చూసి, అదిగో వచ్చాడు కదా, అడుగు ఆర్య అన్నాడు నవ్వుతూ రాజ్.
ఏం చేశారేంటి అన్నాడు ఆర్య. సార్ ఏం లేదు సార్, రాజ్ సార్ అందరినీ అరెస్ట్ చేశారు కదా, అక్కడ ప్రభాకర్ భూషణం ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. నేను నెమ్మదిగా భూషణం చెవిలో ఒక మాట చెప్పా అంతే అని నవ్వాడు వినోద్. ఏం చెప్పావు అన్నాడు ఆర్య. ఇది డ్రగ్స్ కేసు, ప్రభాకర్ అంటే బిజినెస్ పరంగా పలుకుబడి ఉంది, మీకు అలా కాదు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు అని తెలిస్తే ఏ రాజకీయ నాయకుడు మీకు హెల్ప్ చేయరు, ముందు ఇక్కడ నుండి పారిపోండి, తర్వాత ఏం చేయాలో చూద్దాం అన్న. పాపం నా మీద నమ్మకంతో పారిపోవడానికి ట్రై చేశాడు, ఆ అవకాశం కోసం చూస్తున్నా మన రాజ్ సార్ షూట్ చేశారు అంతే, చాప్టర్ క్లోజ్ భూషణంది అన్నాడు వినోద్. థ్యాంక్స్ కూడా చాలా చిన్న పదం, మీరు మీ లైఫ్ను కూడా రిస్క్లో పెట్టి నాకు హెల్ప్ చేశారు అన్నాడు ఆర్య. ఆర్తి నువ్వు ఇంకా ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి అన్నాడు రాజ్. అవును సార్, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, నా వంతు సాయం అంతే, మేము వెళ్ళొస్తాం అని వెళ్ళిపోయారు. ఆర్య కూడా ఇంటికి వెళ్ళాడు. ఆర్య ఇంటికి వెళ్ళేటప్పటికీ అందరూ హాల్లో కూర్చొని సీరియస్గా డిస్కషన్లో ఉన్నారు. భారతమ్మ గారు పక్కన కూర్చొని నానమ్మా దేనికోసం అన్నాడు ఆర్య. పోరా నువ్వు నాతో మాట్లాడుకో, డార్లింగ్ అంటూ నాకు చెప్పకుండా చాలా పనులు చేశావు అన్నారు. డార్లింగ్ అలా జరిగిపోయాయి అంతే, ముందు దేనికోసం మాట్లాడుకుంటున్నారు అన్నాడు ఆర్య. దీనికోసం రా, నీ పెళ్లి కోసం, ఎప్పుడు ఎక్కడా అని అన్నారు యశోద గారు. మాకు పెళ్ళైంది కదా మరలా ఎందుకు అన్నాడు ఆర్య. ఏంట్రా నీకు పెళ్ళైందా, నాకు తెలిసి పేరెంట్స్కి తెలియకుండా చేసుకున్న వాళ్ళని చూశాను, కానీ పెళ్లి కూతురుకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకుంది నువ్వే అయి ఉంటావు అన్నారు రామకృష్ణ గారు. డాడ్ నేను చూస్తూనే ఉన్నా, నా మీద సెటైర్స్ వేస్తున్నారు అన్నాడు. సెటైర్ ఏంట్రా, నా కొడుకు అన్నది నిజం కదా అన్నారు భారతమ్మ గారు. ఆర్తి నీకు తెలుసా వాడు నేను పెళ్లి చేసుకున్నట్లు అన్నారు భారతమ్మ గారు. ఆర్తి అందంగా సిగ్గుపడింది. పెళ్లి విషయంలో నాకు నా బంగారానికి లేని బాధ నీకెందుకు, మా మధ్య ఫిట్టింగ్స్ పెట్టకు, పెద్దదానివిగా మాకు మంచి చేయాలంటే శోభనానికి ముహూర్తం పెట్టించు అన్నాడు ఆర్య. ఏంటి శోభనక ముహూర్తం ఎందుకు బాబు, ఆల్రెడీ 4 సంవత్సరాలు కొడుకుంటే అన్నారు భారతమ్మ గారు. దేవిక గారు యశోద గారు నవ్వుతూ చూస్తున్నారు వీళ్ళ మాటలు వింటూ. నానమ్మ ఇక్కడ చిన్నపిల్లలు ఉంటున్నారు, మాకు ఆ రోజు గుర్తులేదు, తర్వాత అసలు ఏం లేదు అన్నాడు భారతమ్మ గారి చెవిలో. అందుకే ముహూర్తం అన్నాడు ఆర్య. అల్లరి ఎక్కువైందిరా నీకు అన్నారు నవ్వుతూ. లేదు ఆర్య గుడిలో పెళ్లి చేద్దాం, శౌర్యకి శశి కూడా పెళ్ళైన తర్వాత మీ 2 జంటలకి రిసెప్షన్ చేద్దాం, ఏమంటావు దేవిక అన్నారు యశోద గారు. గుడ్ అలాగే అని దేవిక గారు అన్నారు. అందరూ ఓకే అనుకుని దానికి ఏం కావాలో చూసుకొని పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించారు. పద్మ గారు కూడా డిశ్చార్జ్ అవటంతో అందరూ హ్యాపీ అయ్యారు. సింపుల్గా గుళ్ళో దగ్గర వాళ్ళని పిలిచి ఆర్తి మెడలో తాళి కట్టాడు ఆర్య. అక్కడ హడావుడంతా మన చిట్టి రోహిదే. పద్మ గారు ఆర్తి ఆర్యను చూసి కంటతడి పెట్టుకున్నారు. భారతమ్మ గారు పద్మ గారిని చూసి ఇది ఆనందపడే సమయం, ఇలా బాధపడకూడదు, పిల్లలు చూస్తే బాధపడతారో అని అన్నారు దగ్గరికి తీసుకుని. పెళ్లి హడావుడి అయిన తర్వాత ఎక్కడ వారు అక్కడికే వెళ్ళిపోయారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా రోహిణి ఎత్తుకొని ఆర్తి చెయ్యి పట్టుకుని దేవిక దగ్గరికి వచ్చాడు ఆర్య. అమ్మా నీకు మాట ఇచ్చాను కదా, ఇదిగో నీ మనవడు, వీడిని మనవడుగా నీ దగ్గరే ఉండని అన్నాడు ఆర్య. ఆర్య చేసిన దానికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆర్య నేను సెలెక్ట్ చేసిన తప్పే నువ్వు చేస్తున్నావా, యశోద కోసం ఆలోచించి దేవిక నుండి నిన్ను దూరం చేశావు, నిన్ను దూరం చేసుకుని ఎంత బాధపడిందో నాకు తెలుసు, ఇప్పుడు ఆ బాధ ఆర్తికి ఇస్తావా అన్నారు రామకృష్ణ గారు. లేదా మీరు చేసింది వేరు, కానీ నేను ఆర్తికి అమ్మగా రోహిణి వేరు చేయడం లేదు కదా, నానమ్మగా మనవడికి హక్కు ఇస్తున్నా, నా దగ్గర కోల్పోయింది నా కొడుకు ద్వారా అమ్మకి ఇవ్వాలనుకుంటున్నా అన్నాడు. ఆర్తి నీకేం అభ్యంతరం లేదు కదా అన్నారు భారతమ్మ గారు. ఆర్తి నవ్వి ఆర్యని ఇష్టమే నా ఇష్టం అంది. అలా కాదురా అని ఏదో చెప్పబోతున్న దేవిక గారిని ఆపి, ఆంటీ నేను రోహి కేవలము 3 నెలలు మాత్రమే చూశాను, మీరే కదా వాడిని పెంచింది, నేను లేకుండా వాడిని ఉండగలడు, కానీ మీరు లేకుండా మాత్రం వాడు ఉండలేడు, వాడు మీ దగ్గర పెరగటమే కరెక్ట్ అంది. యశోద గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నువ్వే నా అమ్మవి, కానీ అలానే అమ్మ దేవికని ఒంటరిగా వదలేను, రోహి ఎక్కడ దూరం అవుతాడో అనే బాధ అమ్మలో కనిపించింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు ఆర్య. దేవిక గారు ఆర్యని హక్ చేసుకుని, థ్యాంక్స్ ఆర్య, నువ్వు హాస్పిటల్లో చెప్తే నిజంగానే రోహిణి నాకు ఇస్తావా అని అనుకున్నా, నా మనసులో బాధ నేను ఎవరికీ చెప్పకుండానే తెలుసుకున్నావు, యశోదాని వదిలి నువ్వు వచ్చినా నేను నిన్ను నా కొడుగ్గా చూడలేను,
యశోదని బాధ పెట్టకుండా ఇద్దరికి న్యాయం చేశావు అన్నారు. యశోద గారు కూడా ఆర్యాని పట్టుకొని నేను నిన్ను దేవికకి అప్పగించాలనుకున్నా, కానీ నువ్వు నా బాధ అర్థం చేసుకున్నావు, నేను నిన్ను వదిలి ఉండలేనురా అని ఏడ్చేశారు. భారతమ్మ గారు అందరినీ చూసి ఈరోజు సాయంత్రం ముహూర్తం ఆర్య ఆర్తికి ముందు రెడీ చేయండి, ఇప్పటికీ లేట్ అయింది అన్నారు. అందరూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. రామకృష్ణ గారు ఆర్యాని హత్తుకొని థ్యాంక్స్ రా, నువ్వు దేవిక దగ్గరికి వెళ్తే యశోదాని ఎలా ఓదార్చాలా అని ఆలోచిస్తున్నా, దేవిక దగ్గరికి వెళ్ళమని చెప్పలేను, ఇటు యశోద దగ్గర ఉండమని చెప్పలేను, నేను నిన్న ఏదైనా రెడీగా ఉండాలి అనుకున్నా అన్నారు. డాడ్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను అన్నాడు ఆర్య నవ్వుతూ. నైట్ ఆర్య గదిలో ఆర్య ఆర్తిని హక్ చేసుకుని, ఆర్తి నీకు చెప్పకుండా రోహిణి అమ్మకి ఇచ్చాను, సారీరా, ఇప్పుడు నా కన్నా అమ్మకి రోహి మీద ప్రేమ పెంచుకుంది, హాస్పిటల్ దగ్గర నుండి చూశాను, ఇంకా యశోద అమ్మ నన్ను వదిలి ఉండలేదు, నేను కూడా అందుకే ఈ నిర్ణయం అన్నాడు. నా ఆర్య నాకు సారీ చెప్పడం ఏంటి, నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావు అంది. వెంటనే నేను ఏం చేసినా ఆలోచించి చేస్తాను కదా అని దగ్గరికి తీసుకుని కౌగిల్లో బంధించి నాకు చాలా చాలా కావాలి అన్నాడు. ఏంటి? అదే ముద్దులు, అందుకే కదా మనకి ఏర్పాట్లు చేశారు అంది. అమ్మ రౌడీ నువ్వు ముదిరిపోయావే అని లిప్ లాక్ చేశాడు. అది ఎక్కడితో ఆగిందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. పద్మ గారు దేవిక గారితో ఉంటాను అని దేవిక గారు పద్మ గారి రోహి వెళ్ళిపోయారు దేవిక గారి ఇంటికి. ఆర్తి ఆస్తి చూసుకోవడానికి వినోద్కి అప్పగించాడు ఆర్య. శశి శౌర్యల పెళ్లి కూడా అయింది, వాళ్ళు హ్యాపీ. 1 సంవత్సరంలో ఆర్యకి ఆర్తికి కవల పిల్లలు పుట్టారు, అక్షిత పాప అక్షిత బాబు. శశి శౌర్య కూడా పాప అనుపమ, ఇంకా అందరూ హ్యాపీ. మన ఆర్య ఆర్తి హ్యాపీ. ఇది ఆర్య ఆర్తి లవ్ స్టోరీ. నచ్చిందా మరి? స్టోరీ మీకు నచ్చే ఉంటుంది. స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఇంత మంచి స్టోరీకి ఒక చిన్న లైక్ చేయరు. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వినాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మరో మంచి స్టోరీతో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.